ఫర్నిచర్‌లో గానీ, సోఫాస్‌లో గానీ వాడే వుడ్ ఏదైతే ఉంటుందో అది మంచి క్వాలిటీయా లేదా కొనేటప్పుడు ఎలా చెక్ చేసుకోవాలి మనం? వీటిల్లో కూడా మానిపులేషన్స్ ఎక్కువ అవుతాయి. ఇప్పుడు మనం ఇంటీరియర్స్ చేయించుకుంటున్నాం, ఫర్నిచర్ కొనేటప్పుడు అది ఎంత స్ట్రాంగ్ ఉండాలి? అందరూ చూసేది అవుటర్ పార్టే. ఇంటర్నల్ ఏం మెటీరియల్ వాడారు అనేది షాప్ వాళ్ళని అడగం, మనకు కూడా తెలియదు. ఇల్లు కట్టినా ఏది కట్టినా కూడా ఒక 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు ముట్టుకోవాల్సిన అవసరం లేకుంటుండే, డోర్లు పెట్టినా కడపలు పెట్టినా కూడా. కానీ ఇప్పుడు అట్లా లేదు అని చెప్పి అంటుండే అనమాట. సో రీజన్ ఏంటిది? ట్రీ అనేది తన ఏజ్ పెరిగే కొద్దీ వుడ్ లో స్ట్రెంత్ పెరుగుతూ వస్తుంది. ఇప్పుడు తన ఏజ్ తక్కువ ఉన్నప్పుడు మనం కట్ చేసేస్తాం, ఇప్పుడు దాంట్లో స్ట్రెంతింగ్ తగ్గిపోయింది, అది వీక్ ఉంటుంది. పుష్ప సినిమాలో చూపిస్తారు కదా స్మగ్లింగ్ శాండిల్వుడ్ది. సో అట్లా రియల్ లైఫ్లో వుడ్ స్మగ్లింగ్ పాసిబులా? మొన్న కూడా ఏపీలో కొన్ని కేసెస్ వచ్చినట్టున్నాయి, శాండిల్వుడ్ స్మగ్ల్ అవుతుంటే పట్టుకున్నాయి కేసెస్. ఐకియా లాంటి కంపెనీస్ వచ్చాక డిఐవై ప్రోడక్ట్స్కి చాలా డిమాండ్ పెరిగింది కదా. ఫర్నిచర్ ప్రోడక్ట్స్ ఎక్కువ సేల్ అనేది ఏం తగ్గలేదు. అందరూ వెళ్ళేది డెకోర్ ప్రోడక్ట్స్ పర్చేస్ చేయడానికి లేదా 99 రూపీస్ ప్రోడక్ట్ చూడడానికి వెళ్తున్నారు, అంతేగాని కన్జ్యూమర్స్ కూడా ఆ ప్రోడక్ట్స్ అనేది సూటబుల్ కాదు. అప్పట్లో పెళ్ళి అవుతుంది అనగానే డీసీఎం నిండా ఫర్నిచర్ నింపించేవాళ్ళు. సో ఇప్పుడు చూస్తే మాత్రం అట్లా ఫర్నిచర్ కూడా ఎవరు ఇవ్వట్లేదు కదా. సో దానివల్ల ఫర్నిచర్ బిజినెస్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంది? హలో మణికంఠ గారు. యా హాయ్. హాయ్, ఎలా ఉన్నారు? యా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి. వెల్కమ్ టు అక్షయ్ పబ్బా. థ్యాంక్ యూ. ఒక స్టోరీ చెప్తానండి. నార్మల్ ఒక 1-2 జనరేషన్స్ కన్నా ముందు ఒక పర్సన్కి ఉండే డ్రీమ్ ఏంటిదంటే ఇల్లు కొనుక్కోవాలి అని చెప్పి. వాడు ఎంత సంపాదించినా కూడా ఏది ఖర్చు పెట్టుకోకుండా లైఫ్లో ఒక 20 ఇయర్స్ తర్వాత 30 ఇయర్స్ తర్వాత ఇల్లు అనేది కట్టుకుంటాడు. ఎంత పెద్ద ఇల్లు ఉన్నా కూడా ఆ ఇంటికి వచ్చినాక కూడా వాడు పడుకునేది నేల మీదనే, రైట్? సో నార్మల్గా ఇల్లు కొందాం అనుకుంటే ఇల్లు గురించే కాన్సన్ట్రేషన్ చేసేది ఆ రోజుల్లో మాత్రం. ఫర్నిచర్ గురించి అంత పెద్దగా ఆలోచించే వాళ్ళు కాదు, రైట్? ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు కూడా అలానే ఉన్నారా? ఇప్పుడైతే మ్యాక్సిమం అందరు వచ్చేటప్పటికి ముందే బిఫోర్ ప్లాన్ చేసుకుంటున్నారు, లేదా ఈరోజు అందరు పర్చేస్ చేసేది లోన్ మీదనే. సో ఇంటీరియర్స్ కూడా కంపెనీస్ లోన్స్ ఇస్తున్నాయి. సో వాళ్ళు ఏంటంటే ఇంటీరియర్స్ కూడా లోన్ అప్లై చేసి పెట్టుకుంటున్నారు. బట్ ఏంటంటే వాళ్ళు రిక్వైర్మెంట్స్ ఎక్కువ ఉంటాయి, బట్ వాళ్ళ బడ్జెట్ ఏమో తక్కువ ఉంటుంది. సో వాళ్ళు అనుకున్న ఇంటీరియర్స్కి మ్యాచ్ అవ్వట్లేదు వాళ్ళ బడ్జెట్. ఓకే. సో వాళ్ళు తర్వాత నెక్స్ట్ చూసేది ఏంటంటే ఆ బడ్జెట్లో ఇంటీరియర్స్ ఎవరు చేస్తారు అనేది వెతుకుతారు. దెన్ అక్కడ మోసాలు ఎక్కువ జరుగుతాయి. ఎక్కువ వచ్చేటప్పటికి ఏంటంటే వాళ్ళ రిక్వైర్మెంట్కి అది ఫుల్ఫిల్ కాదని అవతల పర్సన్ కూడా తెలుసు. బట్ వీడేంటంటే ఆ ఛాన్స్ పోగొట్టుకోలేక డబ్బులు తీసుకుంటాడు, బట్ తర్వాత షో అప్ కాడు. ఒక మిడిల్ క్లాస్ పర్సన్కి ఇంటీరియర్కి ఎంత ఖర్చు పెట్టచ్చు? బేసిక్ ఇంటీరియర్స్ అనుకుంటే మాత్రం మీకు 3 to 4 lakhs మినిమం రిక్వైర్మెంట్ ఉంటుంది. అదే ప్రాపర్గా ఇంటీరియర్స్ చేసుకోవాలంటే మాత్రం 7 to 8 lakhs 2 BHKకి ఖర్చు పెట్టాలి. 7 to 8 lakhs 2 BHK. దాంట్లో మళ్ళీ ఏంటంటే ఓన్లీ కబోర్డ్స్, కిచెను, మళ్ళీ తర్వాత ఫాల్ సీలింగ్ ఇవి కవర్ అవుతాయి. ఓకే. టీవీ యూనిట్ కానీ ఏవైతే బేసిక్ ఉన్నాయో ఇవి కవర్ అవుతాయి. మళ్ళీ వాళ్ళ తర్వాత పర్చేస్ చేయాల్సింది ఫర్నిషింగ్ వాళ్ళే చేసుకోవాలి, ఖర్చు పెట్టాలి, మళ్ళీ ఫర్నిచర్కి ఖర్చు పెట్టాలి. ఇంటీరియర్ అంటే ఏం కవర్ అవుతుంది మరి? ఆ ఇంటీరియర్స్లో వచ్చినప్పటికి మీకు సీలింగ్ కానీ లైట్ ఫిట్టింగ్స్ కానీ లేకపోతే వార్డ్రోబ్స్ వస్తాయి, హుడ్ వర్క్ రిలేటెడ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కవర్ అవుతాయి. టోటల్ 2 BHK ఫ్లాట్ మొత్తానికి కవర్ అవుతుంది. 2 BHKకి మొత్తం అంతా కలిపి మీకు మినిమం 7 to 8 lakhs ఖర్చు పెట్టుకుంటే డీసెంట్ ఇంటీరియర్స్ వచ్చేస్తుంది. అచ్చా, ఫైన్. ఇంకా కొంతమంది ఏంటంటే దానికన్నా ఎక్కువ కూడా 15-20 lakhs ఓన్లీ 2 BHK ఖర్చు పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ బేసిక్ నీడ్స్ అయితే మాత్రం 7 to 8 lakhsలో కవర్ అవుతుంది. ఆ బేసిక్ నీడ్స్ అంటే ఏమేమి కవర్ అవుతాయి దాంట్లో? ఇప్పుడు 2 BHKస్లో వచ్చేటప్పటికి మనకి 2 bedrooms వార్డ్రోబ్స్ కావాలి, అండ్ ఒక దాంట్లో స్టడీ యూనిట్, మళ్ళీ తర్వాత ఇంకో దాంట్లో డ్రెస్సింగ్ యూనిట్ కావాలి, కిచెన్ మోడ్యులర్ కిచెన్ కావాలి. కంప్లీట్ హౌస్కి వితౌట్ సీలింగ్ వెళ్తే బాగోదు, సో సీలింగ్ చేయాలి, మళ్ళీ సీలింగ్కి లైట్ ఫిట్టింగ్స్, టీవీ యూనిట్ ఒకటి, క్రాకరీ యూనిట్ ఒకటి, ఇవన్నీ కవర్ అవుతాయి అందులో. ఓకే. అండ్ ఇప్పుడు హిడెన్ ఫర్నిచర్ అనే కాన్సెప్ట్ బాగా ట్రెండ్ అవుతుంది కదా. సో ఆ బడ్జెట్లో అది కూడా పాసిబుల్ హిడెన్ ఫర్నిచర్ కాన్సెప్ట్? అంటే అవుతుంది, చేసే వాళ్ళు ఉన్నారు కొంతమంది, బట్ ఏంటంటే అది లాంగ్ లైఫ్ అనేది ఉండదు దానికి. ఇప్పుడు ఎప్పుడైతే మేము హిడెన్ ఫర్నిచర్ అంటే ఇప్పుడు స్పేస్ ప్లానింగ్ దాంట్లోకి వచ్చేస్తుంది ఓకే. ఫర్నిచర్ అనేది. సో అందులో వచ్చేటప్పుడు మనం ఎంత హార్డ్వేర్ మీద ఖర్చు పెడితే అంత మంచి మెకానిజం వస్తుంది. ఓకే. దాని మీద లైఫ్ డిపెండ్ అయి ఉంటుంది. అచ్చా, ఓకే. వీళ్ళు తీసుకొచ్చిన బడ్జెట్లో ఏంటంటే ఆ మెకానిజంకి ఇప్పుడు ప్రతి హార్డ్వేర్కి ఏదైతే 6 to 7 వెరైటీస్ దొరుకుతాయి మనకి మార్కెట్లో, వాడు ప్రీమియంకి వెళ్ళడు, మొత్తం కిందకి వెళ్ళడు, ఏదో సెకండ్ క్వాలిటీతో లేకపోతే థర్డ్ క్వాలిటీ దానికి వెళ్తారు. ఓకే. అది వచ్చేటప్పుడు తన లైఫ్ ఇప్పుడు మనం మిడిల్ క్లాస్ హోమ్లో ఏంటంటే ఇప్పుడు మనం ఒకటి
మార్నింగ్ సోఫా కింద ఉంటుంది, ఈవినింగ్ వచ్చేటప్పుడు బెడ్ కింద వాడుకుందాం అనుకున్నారు. అది రోజు వాడతారు. హ్మ్. ఇప్పుడు అదే మనం మంత్లీ ఒకసారి 2 సార్లు వాడితే ఇష్యూ ఏమి ఉండదు. రోజు వాడేటప్పటికి మెకానిజం లైఫ్ అనేది తగ్గుతుంది. ఓకే. సో, అది ఇష్యూస్ ఉన్నాయి. హార్డ్‌వేర్ అంటే ఐ మీన్ ఆ ఫ్లిప్స్ అవ్వచ్చు. మెకానిజం ఏదైతే అది ఓపెనింగ్ గానియండి, క్లోజింగ్ అయ్యేటప్పుడు మెకానిజం ఏదైతే ఉందో, ఆ మెకానిజమ్స్‌కి మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ మెకానిజమ్స్ ఉన్నాయి. ఒక్కో దానికి ఒక్కొక్క కాస్టింగ్ పడుతుంది. ఓకే. అండ్ ఫర్నిచర్ కొనేటప్పుడు అది ఎంత స్ట్రాంగ్ ఉండాలి? అలా ఏం లేదు. అంటే అందరూ చూసేది ఔటర్ పార్టే. ఎంత స్ట్రాంగ్ ఉందా అనేది ఎవరు అడగట్లేదు ఈరోజు రేపు. ఓకే. అందరూ ఏంటంటే ఔటర్ లుక్ చూసి మనం సోఫా పర్చేస్ చేస్తాం. ఇప్పుడు మీరైనా నేనైనా కూడా ఎళ్లి ఏంటంటే ఏదైనా షోరూమ్‌కెళ్తే ఇది బావుంది అని తీసుకుంటాం గానీ, ఇంటర్నల్ ఏం మెటీరియల్ వాడారు అనేది షాప్ వాళ్ళని అడగం. మనకు కూడా తెలీదు. సో, ఔటర్ పార్ట్ చూసే కొంటున్నారు ఇప్పుడు అందరు ఫర్నిచర్ అనేది. అండ్ రీసెంట్‌గా ఒక వీడియో చూసాను. సోఫా వస్తది వాడికి ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకుంటే. నార్మల్‌గా కప్ హోల్డర్స్ ఉంటాయి కదా! ఆ కప్ హోల్డర్ తీస్తే లోపట వచ్చేసి కార్డ్‌బోర్డ్ ఉంది. అది ఇదొచ్చేటప్పటికి లోకల్ మార్కెట్‌లో ది వీడియో ఇది. ఓకే. దీంట్లో ఏంటి అంటే ఇప్పుడు ఏదైతే తక్కువ రేట్‌లో మన సోఫా 15,000 లేదా 20,000 లోపల సోఫా పర్చేస్ చేస్తారో, వాటిలో వచ్చేటప్పటికి ఇదే కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ ఉంటుంది. ఓకే. ఎక్కడైతే మనం బేసిక్ మనం వాడాల్సిన మెటీరియల్ కూడా యూజ్ చేయడు. సో, వాడు కాస్ట్ కటింగ్ చేసుకుంటూ వస్తాడు కాబట్టి ఇలాంటియన్నీ అవుతూ ఉంటాయి మార్కెట్‌లో. ఇప్పుడు నార్మల్‌గా సోఫా అంటే గుర్తొచ్చింది. ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళామనుకోండి, కొంచెం లావున్న వాళ్ళు వెళ్తే సోఫా మీద కూర్చోవడానికి, "అరే! నువ్వు కూర్చోకురా, కూర్చుంటే సోఫా ఇరుగుతదని" చెప్పని అంటారు కదా! ఆ! సో, ఆ సోఫా నిజంగా ఇరుగుతదంటారా కూర్చుంటే? ఆహ్, అది ఇరగొచ్చు, ఇరగపోవచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ మనం ఎక్కడ కొన్నామా అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. లేదా మనం పర్చేస్ చేసిన వాడు అది కొత్త ఫ్రేమా, పాత ఫ్రేమా అనే దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. దాన్ని బట్టి లైఫ్. అంటే ఎంత కేపబిలిటీ ఉంటది ఒక సోఫాకి? ఇట్ డిపెండ్స్ ఆన్ స్ట్రక్చర్. మన ఇంటర్నల్ స్ట్రక్చర్ ఎంత స్ట్రాంగ్ ఉంటే దాని బేస్ మీదనే మన లోడింగ్ కెపాసిటీ వస్తుంది ఫ్రేమ్‌కి. ఇప్పుడు అందరూ ఏదైతే రెగ్యులర్ ఫర్నిచర్ షాప్స్‌లో మీకు ఏవైతే దొరుకుతదో అవన్నీ వచ్చేప్పటికి సెకండ్ క్వాలిటీ ప్లైవుడ్ తోటే రెడీ అవుతది. లేదా సెకండ్ క్వాలిటీ వుడ్డే యూజ్ చేస్తారు. సో, దాంట్లో స్ట్రెంత్ ఎక్కువ ఉండదు. సో, కాస్ట్ వైస్‌లో కూడా వాళ్ళకి అదే ఎఫెక్టివ్ అనిపిస్తది కస్టమర్‌కి కూడా. సో, అదే పర్చేస్ చేస్తారు. దాని లోడ్ బేరింగ్ కెపాసిటీ వచ్చేప్పటికి ఇప్పుడు 2 సీటర్ సోఫా అనుకోండి. దాంట్లో ముగ్గురు, నలుగురు కూర్చుంటే ఇరిగిపోద్ది. ఓకే. అంటే ఆహ్, వే వెయిట్ అనేది మన లోపట వాడే టెక్స్చర్, మెటీరియల్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. కంప్లీట్ స్ట్రక్చర్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. అండ్ ఇప్పుడు అందరికి కూడా బ్యాక్ పెయిన్ అనేది చాలా కామన్ కదా! సో, ఎలాంటి సిట్టింగ్ పొజిషన్ ఉండాలి సోఫా కొనుక్కునేటప్పుడు? సీటింగ్ పొజిషన్ అంటే సీటింగ్ స్ట్రక్చర్ మీద డిపెండ్ అయితది. ఇప్పుడు ఏదున్నా గూడా ఇప్పుడు ఇనిషియల్ స్ట్రక్చర్ మీదనే మీకు సీటింగ్ పోస్చర్ చేంజ్ అవ్వచ్చు. లేకపోతే దాంట్లో ఫోమింగ్ చేయాలన్నా కూడా స్ట్రక్చర్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. సో, మన స్ట్రక్చర్ బావుంది అంటే మాత్రం ఫోమింగ్ చేసుకోవచ్చు. దాని తర్వాత మీకు కావాల్సిన కంఫర్ట్‌ని మనం దాంట్లో తీసుకురావచ్చు. ఓకే. ఇందులో ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనం ప్లైవుడ్ బేస్ సీటింగ్‌కెళ్లారనుకోండి. అప్పుడు మీకు సీటింగ్ కూర్చున్నప్పుడు కిందకి దిగడం ఇష్యూ ఉండదన్నమాట. స్ప్రింగ్స్ వాడితే ఏంటంటే సీటింగ్‌లో కూర్చోగానే మీరు హెవీ వెయిట్ పెరిగే కొద్దీ మనం ఎంత కిందకి దిగాలో అంత కిందకి దిగిపోతాం. సో, అప్పుడు మనకి బ్యాక్ పోస్చర్ చేంజ్ అవుతుంది. దాన్ని బట్టి మీకు బ్యాక్ పెయిన్ వస్తుంది. ఫర్నిచర్‌లో గానీ, సోఫాస్‌లో గానీ వాడే వుడ్ ఏదైతే ఉంటుందో, అది మంచి క్వాలిటీయా లేదా అని చెప్పి కొనేటప్పుడు ఎలా చెక్ చేసుకోవాలి మనం? ఓకే. ఫర్నిచర్ ఈరోజు రేపు అందరూ ఫినిష్డ్ ప్రొడక్టే కొంటున్నారు. సో, అక్కడ చెక్ చేసుకోవడానికైతే స్కోప్ లేదు. రెడీమేడ్‌లో అయితే స్కోప్ లేదు. లేదు. ఎప్పుడైనా కస్టమైజ్ చేయించుకున్నాం లేదా మనం ఇన్ హౌస్ మనం ఇంటీరియర్స్ నడుస్తుంది. అప్పుడే మనం హుడ్‌ని చూడగలుగుతాం. ఇక్కడ ఏది వాడుతున్నారు ఏంటి అనేది. వీటిల్లో కూడా మానిప్యులేషన్స్ ఎక్కువవుతాయి. అది ఎలా అంటే ఇప్పుడు మనం ఇంటీరియర్స్ చేయించుకుంటున్నాం. ఇప్పుడు మనకి వాళ్ళు చెప్పింది బీడబ్ల్యూపీఓ, బీడబ్ల్యూఆరో ఏదో ఒకటి చెప్పాడు వాడు. ఓకే. దాంట్లో మనకొక పర్టిక్యులర్ బ్రాండ్ మెన్షన్ చేసి అదే బ్రాండ్‌ది మనకి ప్రింట్స్ దొరికేస్తాయి బయట. ఓకే. లో క్వాలిటీ ప్లైవుడ్ పైన ఆ ప్రింట్ ఏసి అది ప్లైవుడ్ మనకొస్తుంది. ఓకే. ఇందులో ఇది ఎక్కడ అవుతుంది అంటే ఇప్పుడు ఎప్పుడైతే కస్టమర్ తక్కువ రేట్‌లో చేయిద్దాం అనుకుంటాడో అక్కడ ఈ ప్రాక్టీసెస్ ఎక్కువ ఉన్నాయి మార్కెట్‌లో. అంటే చూసి ఇప్పుడు నార్మల్‌గా ఒక సోఫా రెడీమేడ్ సోఫా కొనుక్కోవడానికి వెళ్ళామనుకోండి. చూసి మనం జడ్జ్ చేయలేమా? దాంట్లో వాడిన చేయలేం. అది మీరు గూడా? అంటే మాకు తెలుస్తుంది. ఓకే. ఇప్పుడు పైన ఫ్యాబ్రిక్‌లో గూడా ఇప్పుడు మా దగ్గర ఒక ఫ్యాబ్రిక్ ఉంది. సేమ్ అదే టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ వాడు గూడా చూపిస్తాడు. బట్ ఏంటంటే ఆ క్వాలిటీ, ఈ క్వాలిటీ డిఫరెంట్ అనేది నాకు తెలుసు. కానీ ఎండ్ కస్టమర్‌కి మాత్రం కనిపెట్టలేరు అది. కస్టమైజ్డ్ ఫర్నిషింగ్ చేపించుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, హ్మ్. వాళ్ళు ప్లైవుడ్ కొనేటప్పుడు ఎలాంటి ప్లైవుడ్‌ని సెలెక్ట్ చేసుకోవాలి? ఓకే. ఇప్పుడొచ్చేటప్పటికి మార్కెట్‌లో ఇప్పుడు గవర్నమెంట్ నార్మ్స్ మారిన తర్వాత
మనకి 303 గ్రేడ్ అనేది కంపల్సరీ మనం ఇంటీరియర్స్కి యూజ్ చేయాలనేది గవర్నమెంట్ నామ్ ఉంది. 303. 303 గ్రేడ్. అంతకుముందు 710 వాడేవాళ్ళు. ఓకే. ఇప్పుడు వచ్చేటప్పుడు 303 యూజ్ చేయొచ్చు అనేది వచ్చింది. ఓకే. ఇన్ కేస్ 303 వచ్చేటప్పటికి ఏంటంటే బీడబ్ల్యూఆర్ వస్తుంది ఓకే. రెసిస్టెన్స్. ఇంకోటి వచ్చేటప్పుడు 710 వచ్చేటప్పుడు బీడబ్ల్యూపీ వస్తుంది, ఓకే. బాయిలింగ్ వాటర్ రెసిస్టెంట్ ప్రూఫ్. అది ఇది రెసిస్టెంట్. ఓకే. సో ఆర్ వచ్చేటప్పుడు మనకి ఎక్కడైతే వాటర్ కంటెంట్ లేదు అక్కడ మనం 303 వాడచ్చు. ఎక్కడైతే వాటర్ కంటెంట్ వచ్చే ఛాన్సెస్ ఉంది, ఇప్పుడు కిచెన్ అనుకోండి, కిచెన్లో మనం బీడబ్ల్యూపీ వాడాలి. బీడబ్ల్యూఆర్ వాడొద్దు అనమాట. ఏదైతే 303 గ్రేడ్ యూజ్ చేయొద్దు. సో ఇందులో కూడా నెంబర్ ఆఫ్ క్వాలిటీస్ వస్తాయి. ఇప్పుడు 303లో కూడా మనకి ప్లై లేయరింగ్స్ ఎన్నైతే ఉన్నాయో దాంట్లో ఆ లేయరింగ్ బట్టి దీని స్ట్రెంత్ వస్తుంది. అండ్ వాళ్ళు యూజ్ చేసే మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యేటప్పుడు గ్లూ ఏదైతే యూజ్ చేస్తాడో లేదా కెమికల్స్ ఏదైతే వాడతారో దాన్ని బట్టి కూడా స్ట్రెంత్ వస్తుంది. దాంతో మీకు టర్మైట్ ప్రూఫ్ వస్తుంది, లేదా వాటర్ రెసిస్టెంట్ వస్తుంది, ఇంకోటి ఫైర్ రెసిస్టెంట్ అని అమ్ముతున్నారు, అదొకటి. ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ ఆర్ ద కెమికల్స్ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ అయ్యేటప్పుడు వాడతారో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ కూడా ఏంటంటే అందరూ 60 రూపీస్ది 70 రూపీస్ది వాడితే సరిపోతుంది అని అనుకుంటున్నారు. బట్ ఏంటంటే మంచి ప్లైవుడ్ యూజ్ చేస్తే మాత్రం 120-100 రూపీస్ పైన ఉంది కాస్టింగ్ అనేది పర్ స్క్వేర్ ఫీట్. ఓకే. అండ్ ఈ హెచ్డిఎంఆర్, బీడీడబ్ల్యూ అని చెప్పారు కదా, అలాంటివి ఎన్ని టైప్స్ ఆఫ్ ప్లైవుడ్స్ ఉంటాయి? ప్లైవుడ్లో వచ్చేటప్పటికి మీకు ఫస్ట్ కమర్షియల్ గ్రేడ్. ఓకే. కమర్షియల్లో వచ్చేటప్పటికి హార్డ్వుడ్ ఒకటి వస్తుంది, రబ్బర్ వుడ్ ఒకటి వస్తుంది, తర్వాత ఎంఆర్ వస్తుంది, ఇంకోటి ఆల్టర్నేట్ ఉంటుంది, తర్వాత వచ్చేటప్పటికి బీడబ్ల్యూపీ, బీడబ్ల్యూఆర్ ఒకటి. ఓకే. ఇవి మనకి ప్లైవుడ్స్. అండ్ దీంట్లో ఆల్టర్నేటివ్ వీటికి వాడేది వచ్చేటప్పటికి హెచ్డిహెచ్ఎంఆర్ బోర్డ్స్ వాడతారు. ఇంకా కొన్ని పెద్ద కంపెనీస్ మేము కూడా ఒక ప్రాజెక్ట్లో చూసినప్పుడు ఏంటంటే వాడు మొత్తం అంతా ఎండిఎఫ్ బోర్డు వాడాడు. ఎండిఎఫ్ అంటే? ఎండిఎఫ్ వచ్చేటప్పటికి మనకి ఇప్పుడు రెడీమేడ్ ఫర్నిచర్స్లో యూజ్ చేస్తారు. అది లో కాస్ట్ ప్రోడక్ట్లో ఎక్కువ మీకు ఎండిఎఫ్ ప్రోడక్ట్ ఉంటుంది. ఎండిఎఫ్ బోర్డు అంటే పార్టికల్ బోర్డ్ అంటే? పార్టికల్ బోర్డు మళ్ళీ వేరేది, ఇంకో పార్టికల్ బోర్డు. ఇక్కడ ఎండిఎఫ్ బోర్డులో ఏంటంటే స్ట్రెంత్ ఎక్కువ ఉండదు. దాని ఆల్టర్నేటివ్ నెక్స్ట్ వచ్చింది హెచ్డిహెచ్ఎంఆర్. ఓకే. దాంట్లో కొంచెం డెన్సిటీ ఎక్కువ ఉంటుంది హెచ్డిహెచ్ఎంఆర్లో. సో ఇవి వచ్చేటప్పటికి ఏంటంటే ఒక్కొక్క ప్రోడక్ట్ ఒక్కొక్క దగ్గర యూజ్ చేయొచ్చు. ఇప్పుడు రెడీమేడ్ ప్రోడక్ట్ ఉంది, దాంట్లో ఎక్కువ వాడేది పార్టికల్ బోర్డు, లేకపోతే వచ్చేటప్పటికి ఎండిఎఫ్ బోర్డు. ఈ రెండు వాడతారు. ఇంటీరియర్స్లో వచ్చేటప్పటికి హెచ్డిహెచ్ఎంఆర్ లేదా బీడబ్ల్యూపీ, బీడబ్ల్యూఆర్, ఈ మూడు వాడతారు. ఎన్ని లేయర్స్ ఉండాలి అంటే ప్లైవుడ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు? అది డిపెండ్స్ ఆన్ థిక్నెస్ అనమాట. మన ఎంఎం బట్టి ఇప్పుడు 18 mm ఉంది, దాంట్లో 15 ప్లై 16 ప్లై దొరుకుతుంది అనమాట లేయరింగ్. ఓకే. 16 లేయర్స్, 15 లేయర్స్. ఓకే. అది బెస్ట్. అండ్ ఇప్పుడు నార్మల్గా మా తాత చెప్తుంటాడు అనమాట, ఏమనంటే ఊర్లో ఒక ఇల్లు ఉండే, అది ఇప్పటికీ అక్కడ వాడిన చెక్క ఏదైతే ఉందో చాలా బాగుంది. కానీ ఇప్పుడు సిటీలో ఉండే ఇల్లు ఏంటంటే ఇప్పుడు టర్మైడ్ చెదలు రావడము, లేదంటే ఊడిపోవడము, అలాంటివి జరుగుతుంటాయి కదా. సో కానీ ఆ టైంలో మాత్రం మేము ఒకసారి ఇల్లు కట్టినా ఏది కట్టినా కూడా ఒక 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు ముట్టుకోవాల్సిన అవసరం లేకుంటుండే, డోర్లు పెట్టినా కడపలు పెట్టినా కూడా. కానీ ఇప్పుడు అట్లా లేదు అని చెప్పాను అంటుండే అనమాట. సో రీజన్ ఏంటిది? ఇందులో ఏంటంటే ఇప్పుడు మనకి రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంది, ప్రోడక్ట్ అనేది తక్కువ ఉందన్నమాట, ఏదైతే మార్కెట్లో దొరికే అవైలబిలిటీ. సో దీని గురించి ఏం చేస్తారంటే ట్రీ అనేది మనకి మినిమం తన ఏజ్ పెరిగే కొద్దీ హుడ్లో స్ట్రెంత్ పెరుగుతూ వస్తుంది. ఇప్పుడు తన ఏజ్ తక్కువ ఉన్నప్పుడే మనం కట్ చేసేస్తాం, ఇప్పుడు దాంట్లో స్ట్రెంతింగ్ తగ్గిపోయింది, అది వీక్ ఉంటుంది, అప్పుడు మనకి ఇన్సెట్ పట్టే ఛాన్సెస్ ఎక్కువ వస్తాయి. అండ్ ఇంకొకటి కూడా ఏంటంటే ఇప్పుడు మనకి డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే తొందరగా మనం సోర్స్ చేయడానికి కట్ చేస్తాడు, సామిల్ దగ్గర నుంచి మనకు వచ్చేస్తుంది. ఓకే. నార్మల్గా సామిల్లో ఏం చేస్తాడు, బట్ కటింగ్ అయిన తర్వాత అది అలానే 1 year 2 years అలానే ఉంటుంది ఆ చెక్క. ఓకే. ఇప్పుడు అంత టైం లేదు, ఇమీడియట్గా కట్ అవుతుంది, మళ్ళీ అది సామిల్ దగ్గరికి నుంచి మళ్ళీ మార్కెట్కి వచ్చేస్తుంది. ఓకే. ఇక్కడ తనకి డ్రై అవ్వడానికి లేదు, పచ్చిగా ఉంటుంది చెక్క, దీంతో కూడా మనకి ఇన్సెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంకోటి కొన్ని ఏరియాస్లో ఏంటి అంటే బ్లాక్ కటింగ్ అయిన తర్వాత దాన్ని సమ్ కెమికల్స్లో డిప్ చేసి పెడతారు అన్నమాట కొన్ని రోజులు. ఓకే. మొత్తం బ్లాక్ని. అప్పుడు ఆ కెమికల్స్ అన్నీ అది పీల్చుకున్న తర్వాత మళ్ళీ అది డ్రైయింగ్కి వదిలేస్తారు. నెక్స్ట్ అప్పుడు మనకు కావాల్సిన సైజెస్లో బ్లాక్స్ కట్ అవుతాయి, అప్పుడు మనకి ఇన్సెట్ ఇష్యూస్ రావు. అందుకే అప్పుడు పాతి హౌసెస్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా బాగుంటాయి. బట్ ఏవైతే కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తారో వాళ్ళది వచ్చేప్పటికి మనకి 6 years 10 years లోపలనే చెదలు స్టార్ట్ చేయడం, లేకపోతే ఇవన్నీ ఇష్యూస్ ఉంటాయి.
అండ్ అందులో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ హుడ్స్ ఉన్నాయి. ఇప్పుడు టీకే ఉంది. టీక్లో వచ్చేటప్పటికి ఏరియా వైజ్ టీక్ వుడ్ అమ్ముతారు. కొంచెం పలాస టీక్ అంటారు, కొంతమంది బీటీ టీక్ అంటారు, ఓకే. ఆఫ్రికన్ టీక్ వస్తుంది, ఇండియన్ టీక్ వస్తుంది. దాంట్లో ఆ టీక్ బట్టి కూడా మనకి క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ అనుకోండి, అచ్చా. ఏరియా ఏదైతే మనం నేమ్ అనుకుంటున్నామో ఆ నేమ్ బట్టి కూడా క్వాలిటీ చేంజ్ అవుతుంది. బీటీటీకి ఎక్కువ పడుతుంది అన్నిటికన్నా కాస్ట్, ఏంటంటే దాంట్లో హోల్స్ ఎక్కువ వస్తాయి అనమాట. అచ్చా. సో దాని గురించి అది కాస్టింగ్ ఎక్కువ. అండ్ గ్రెయిన్స్ కూడా దాంట్లోనే బాగా వస్తాయి. ఓకే. రెగ్యులర్ ఇండియన్ టీక్ కానీ ఆఫ్రికన్ టీక్లో ఆఫ్రికన్ టీక్ తక్కువ రేటు, ఇండియన్ టీక్ ఎక్కువ రేటు ఉంటుంది. టీక్ వుడ్ అని చెప్పి, మ్యాంగో వుడ్ అని చెప్పి, శాండిల్వుడ్ అని చెప్పి, వీటిలో ఏ క్వాలిటీ ఆఫ్ వుడ్ వాడితే బెటర్? ఇట్ డిపెండ్స్ ఆన్ మన ఏ ఏరియాలో వాడుతున్నాం. ఇప్పుడు మెయిన్ డోర్ చోకౌట్స్ ఉన్నాయి, వాటికి అన్నిటికీ వచ్చేటప్పటికి టీక్ వాడతారు. ఓకే. అండ్ మెయిన్ డోర్స్కి కూడా టీక్ వుడ్ వాడతారు. అండ్ తర్వాత ఇంటర్నల్ బెడ్రూమ్ డోర్స్ ఉన్నాయి, దానికి మ్యాంగో లేదా నీమ్ వాడతారు. ఈ రెండు యూజ్ చేస్తారు ఎక్కువ. అండ్ అది కాకుండా ఇప్పుడు ఇంటర్నల్ ఏదైతే బెడ్రూమ్ డోర్స్ వస్తున్నాయి, డోర్స్ లోపల కూడా మ్యాంగో వుడ్ తోటి మనకి బ్లాక్ బోర్డ్స్ రెడీ అవుతాయి. అచ్చా. మ్యాంగో వుడ్ తోటి వస్తుంది అది. అండ్ బాత్రూమ్స్కి వచ్చేటప్పటికి ఇప్పుడు యూజ్ చేస్తుంది వచ్చేటప్పటికి డబ్ల్యూపీసీ యూజ్ చేస్తున్నారు. ఓకే. సో బాత్రూమ్కి వచ్చేసరికి హై క్వాలిటీ బోర్డ్ వాడాలి కదా, అంటే రెగ్యులర్గా వాటర్ అక్కడ ఫుడ్ కాకుండా డబ్ల్యూపీసీ యూజ్ చేస్తున్నారు. ఓకే. సో మనకేంటంటే అది ఎప్పుడు తడుస్తూ ఉంటుంది కాబట్టి మనకి ఇన్సెట్ ఇష్యూ రావద్దు, లేకపోతే అది స్వెల్లింగ్ ఇష్యూ రావద్దు హుడ్. సో అక్కడ బీడబ్ల్యూపీ వాడతారు, డోర్స్ కానీ చోకౌట్స్ కానీ. పుష్ప సినిమాలో చూపిస్తారు కదా స్మగ్లింగ్ శాండిల్వుడ్. సో అట్లా రియల్ లైఫ్లో వుడ్ స్మగ్లింగ్ పాసిబులా? నాకు అంత ఐడియా లేదు, బట్ కొన్ని న్యూసెస్ వస్తూ ఉంటాయి కదా న్యూస్లో. మొన్న కూడా ఏపీలో కొన్ని కేసెస్ వచ్చినట్టున్నాయి, ఇది శాండిల్వుడ్ స్మగ్ల్ అవుతుంటే పట్టుకున్నాయి కేసెస్. అలా చాలా మటుకు అవుతూ ఉంటాయి. బట్ ఈ ఓన్లీ కొన్ని దానికే స్మగ్లింగ్ అవుతూ ఉంటుంది. బట్ ఏంటంటే రెగ్యులర్ వుడ్కి అయితే ఎవరు స్మగ్లింగ్ అనేది ఇష్యూ ఏమి ఉండదు దాంట్లో. ఓకే. ఈ మ్యాంగో వుడ్ కానీ, టీక్ వుడ్ కానీ, శాండిల్వుడ్, నీమ్ వుడ్లో హైయెస్ట్ కాస్ట్ ఎంత? శాండిల్వుడ్ కాస్ట్ ఎక్కువ. ఓకే. దాని నెక్స్ట్ వచ్చేప్పటికి టీక్ వుడ్ వస్తుంది. ఇంకోటి వచ్చేటప్పుడు బ్లాక్ వుడ్ కూడా ఒకటి వస్తుంది. బ్లాక్ వుడ్ అంటే? అది ఆఫ్రికన్ కంట్రీస్లో దొరుకుతుంది. అచ్చా. అది కూడా కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఓకే. ఇప్పుడు చాలా ఇన్నోవేటివ్ ఐడియాస్ వచ్చాయి కదా, సోఫా కమ్ బెడ్ అని చెప్పి, కబోర్డ్స్ కమ్ డైనింగ్ టేబుల్ అని చెప్పి. ఇలాంటి ఇన్నోవేటివ్ ఐడియాస్ వల్ల ఫర్నిచర్ ఇండస్ట్రీలో లాస్ ఉంటుందా, ప్రాఫిట్ ఉంటుందా? మీన్స్ లాస్ అనేది ఏమి ఉండదు, ప్రాఫిటే ఉంటుంది. బట్ ఏంటంటే డ్యూరబిలిటీ ఉండదు ప్రోడక్ట్. ఎండ్ కస్టమర్ సఫర్ అవుతాడు వీటితోటి. ఓకే. ఎందుకంటే ఆల్రెడీ నేను చెప్పాను, ఏదైతే మెకానిజం యూజ్ చేస్తారో లేదా హార్డ్వేర్ మీదనే తన ప్రోడక్ట్ లైఫ్ అనేది ఉంటుంది. ఇప్పుడు సోఫా కమ్ బెడ్డే చేస్తారు. సోఫా కమ్ బెడ్లో కూడా 4 టైప్స్ ఆఫ్ మెకానిజమ్స్ దొరుకుతాయి మనకి. ఒకటే వర్కింగ్ మోడల్ది 4 క్వాలిటీస్ ఉంటాయి. ఇప్పుడు అందులో వెండర్ ఏది యూజ్ చేస్తాడు అనే దాని మీద తన లైఫ్ ఉంటుంది. సో అలా మనం ఏంటంటే ప్రోడక్ట్ ఎప్పుడైనా కూడా కాస్ట్ వైజ్ కాకుండా మనకి బిల్డ్ క్వాలిటీ బట్టి మనం పర్చేస్ చేస్తే లాంగ్ రన్లో మీకు ప్రోడక్ట్ అనేది లైఫ్ ఇస్తుంది. ఇప్పుడు సోఫా కమ్ బెడ్కి వెళ్ళినా లేదా ఎనీ స్పేస్ ప్లానింగ్ ప్రాజెక్ట్ కానీ లేకపోతే ఫర్నిచర్కి వెళ్తే ఇట్ డిపెండ్స్ ఆన్ హార్డ్వేర్ అండ్ ద వర్కింగ్ మోడల్. ఈ రెండు బాగుంటేనే మీకు ఏదైతే లైఫ్ వస్తుంది అన్నమాట. అండ్ ఈ జపాన్ లాంటి కంట్రీస్లో ఫర్నిచర్ వచ్చేసి చాలా ఇన్నోవేటివ్గా ఉంటాయి. ఇండియాలో అలాంటి ఇన్నోవేటివ్ ఐడియాస్ ఎందుకు రాలేదు ఇంకా? ఇండియాలో కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి. బట్ ఏంటంటే అవి సర్వైవ్ కావన్నమాట. అవి స్టార్ట్ అయిన 2 years 3 yearsకే క్లోజ్ అయిపోతాయి. ఓకే. బికాజ్ కాస్ట్ వైజ్ కావచ్చు, లేకపోతే మనకి ఏదైతే ఇండియన్ మార్కెట్కి అది సూటబుల్ కాకపోవచ్చు. అచ్చా. దీనివల్లే మనకి కనబడకుండానే అవి క్లోజ్ అవుతున్నాయి. నేను ఒక ఫోటో చూపిస్తానండి. ఓకే. పింట్రెస్ట్లో సెర్చ్ చేస్తుంటే డిఐవై ఐడియాస్ అని చెప్పి ఈ బెడ్ వచ్చిందనమాట. ఓకే. ఓకే. సో ఇలాంటి బెడ్స్ వల్ల డ్యూరబిలిటీ అనేది పెరుగుతుందా, తగ్గుతుందా? ఇలాంటి ప్యాలెట్స్ తోటి చేశారు బెడ్, అది ప్యాలెట్ బెడ్స్కి డ్యూరబిలిటీ ఉంటుందా, ఉండదా? ఓకే. డ్యూరబిలిటీ ఇన్ ద సెన్స్ ఇప్పుడు ప్యాలెట్ బెడ్స్లో కూడా మనం చాలామంది పింట్రెస్ట్ నుంచి మాకు డిజైన్స్ కూడా తీసుకుని వచ్చి చూపిస్తారు అన్నమాట, ఇలా చేయగలుగుతారా అనేది. కానీ ఏంటంటే మాకు వర్కింగ్ మోడల్లో మాకు వర్కౌట్ కాదు, లేదా మాకు ప్రైస్ వర్కౌట్ కాదు కాబట్టి మేము ఆ టైప్ ఆఫ్ డిజైన్స్ మేము చెయ్యం. కానీ కస్టమర్స్ కొంతమంది ఆ టైప్ ఆఫ్ ఏంటంటే లోకల్ కార్పెంటర్స్ తోటి చేయించుకుంటారు, కానీ తర్వాత వాళ్ళే యూజ్ చేయరన్నమాట. యూజ్ చేయాలి, ఎక్కువ రోజులు యూజ్ చేయాలి. అంటే కాస్ట్ తక్కువ ఉంటుంది అది నార్మల్గా. అది ఇప్పుడు ప్యాలెట్స్ మొత్తం మనకి ఎలా ఫ్రీగానే దొరుకుతాయి ఆల్మోస్ట్. అవును. ఇప్పుడు వాటి నుంచి వాళ్ళు బెడ్ చేసుకుంటే ఏంటంటే కార్పెంటర్ కాస్టింగే పడుతుంది. అచ్చా. సో కాస్ట్ వైజ్లో ఎఫెక్టివ్గా ఉంటుంది. బట్ ఏంటంటే అది చేసే వాళ్ళు దొరకాలి కదా, అది తక్కువ.
మార్కెట్‌లో. ఐకియా లాంటి కంపెనీస్ వచ్చాక మార్కెట్‌లో ఏమైందంటే డీఐవై ప్రొడక్ట్స్‌కి చాలా డిమాండ్ పెరిగింది కదా! సో, వాటి వల్ల బెనిఫిటేనా ఎండ్ కన్జ్యూమర్‌కి? ఓకే. ఐకియా వచ్చిన తర్వాత ఇప్పుడు ఫర్నిచర్ ప్రొడక్ట్స్ ఎక్కువ సేల్ అనేది ఏం తగ్గలేదు. ఓన్లీ ఏంటంటే అందరూ ఎళ్ళేది డెకోర్ ప్రొడక్ట్స్ పర్చేస్ చేయడానికి లేదా రూ. 99 ప్రోడక్ట్ చూడడానికి ఎళ్తున్నారు అంతేగాని ఫర్నిచర్ ప్రొడక్ట్స్ అయితే ఎక్కువ సేల్ అయితే లేదు ఐకియాలో. లేదు అంటే ఎండ్ ప్రొడక్ట్ మన ఇండియన్ కన్జ్యూమర్స్‌కి కూడా ఆ ప్రొడక్ట్స్ అనేది సూటబుల్ కాదు. ఓకే. బికాజ్ మనం యూజ్ చేసే విధానానికి ఐకియా ప్రొడక్ట్స్‌కి సెట్ కాదు. అచ్చా! అండ్ కాస్ట్ వైస్‌లో కూడా అది ప్రొడక్ట్ కాస్ట్ ఎక్కువ ఐకియాలో. అండ్ నార్మల్‌గా ఫర్నిచర్ ఇండస్ట్రీలో జరిగే స్కామ్స్ ఏంటివి? స్కామ్స్ ఇన్ ద సెన్స్ మనకి ఔటర్ లుక్ ఏదైతే కనబడుతదో అదొక్కటి చూసి ఎక్కువ మంది మోసపోతారు. బట్ ఏంటంటే ఇంటర్నల్ చాలా మోసాలు జరుగుతాయన్నమాట. ఓకే. ఇప్పుడు మనం ఒక సోఫా చేశారు. దాంట్లో స్ట్రక్చర్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. స్ట్రక్చర్‌లో వచ్చేటప్పుడు ఇప్పుడు సెకండ్ క్వాలిటీది యూజ్ చేసాడు మెటీరియల్. అక్కడ కస్టమర్ లాస్ అవుతాడు. అండ్ వాళ్ళు యూజ్ చేసే ఫోమ్ బట్టి కూడా కస్టమర్ లాస్ అవుతాడు. అండ్ వాళ్ళు యూజ్ చేసే పైన ఔటర్‌లో ఏదైతే ఫ్యాబ్రిక్ వీటిలో ఏమైతదంటే బ్రాండ్ మెటీరియల్ వాళ్ళు చూపిస్తారు క్యాటలాగ్ అనేది. హ్మ్. కానీ ఏంటంటే అదే ప్రోడక్ట్ అనేది మనకి ఇక్కడ యూజ్ కాదు. ఓకే. ఎందుకంటే 2 సేమే ఉంటాయి గానీ మనకి ఎండ్ ప్రోడక్ట్ మనకి ఏదైతే డెలివరీ అవుతుందో అందులో ఆ పర్టిక్యులర్ బ్రాండ్‌వి గానీ ఆ ప్రోడక్ట్ ఉండదు లోపల. అదొకటి అవుతుంది. అండ్ ఇంకోటి ఇప్పుడు ఇంటీరియర్స్ వుడ్ వర్క్ చేసేటప్పుడు కానియండి, ఈ వీటిల్లో ఏమవుతదంటే కార్పెంటర్స్ డబ్బులు తీసుకొని వెళ్ళిపోవడం. హ్మ్. వాడు మళ్ళీ తర్వాత వాడు ఇప్పుడే వస్తానంటాడు. తర్వాత షోప్ గాడు లేదా సగం ప్రాజెక్ట్ ఆగిపోయి వెళ్ళిపోతారు. అలా కూడా జరుగుతుంది. చాలా అవుతాయి అలాంటియి. ఓకే. ఇందులో ఏమైతదంటే ఇప్పుడు మా దగ్గరకు వచ్చారు కస్టమర్. మా దగ్గర ఎస్టిమేషన్ తీసుకుంటాడు. ఇంకో దగ్గర ఎస్టిమేషన్ తీసుకుంటాడు. ఇక్కడ ఏమైతదంటే నలుగురు, ఐదుగురు దగ్గర ఎస్టిమేషన్ తీసుకొని కస్టమర్ ఏం చేస్తారు, ఎవరు తక్కువ ఇచ్చారో వాళ్ళతోటి మళ్ళీ నెగోషియేట్ చేస్తాడు ఎళ్లి. హ్మ్. అది ఆ రేట్‌కి వాళ్ళకి వర్కౌట్ కాదని తెలుసు. అయినా వాడు ఏం చేస్తాడు, ఆర్డర్ తీసుకుంటాడు. ఎంతో కొంత డిస్కౌంట్ చేసి. తీసుకున్న తర్వాత వర్క్ మధ్యలో సగం దాకా అయ్యేటప్పటికి మొత్తం మాక్సిమం ఒక 80% అమౌంట్ తీసుకున్న తర్వాత ఇంకా వర్క్ చేయడానికి వాడి దగ్గర డబ్బులు లేవు. కస్టమర్ కూడా ఇంకా రిలీజ్ చేయరు పేమెంట్. సో, ఇక్కడ మధ్యలో ఆపేసి వెళ్ళిపోతారు. అచ్చా! ఎస్టిమేషన్ స్లిప్ ఫర్నిచర్ ఇండస్ట్రీలో కూడా ఉందా అయితే? ఆ! అది కామన్. ఇప్పుడు ఫర్నిచర్ గురించి, సోఫా గురించి అనుకోండి. సోఫా గురించి మాకేవైతే కాల్స్ వస్తాయో అందులో అందరూ అడిగేదేంటంటే, మాది బడ్జెట్ 30,000, 40,000లో బడ్జెట్ ఉంది. దీంట్లో సోఫా అవుతదా అని అడుగుతారు. అందులో సోఫా రాదు. ఓకే. సో, అక్కడ మళ్ళీ తర్వాత ఎవరైతే ఈ 30,000లో నేను చేసిస్తానని చెప్తారో అక్కడికెళ్తాడు. ఎళ్ళిన తర్వాత ఆ 30 కాస్త 40,000, 45,000కి పర్చేజ్ చేస్తాడు. కానీ ఆ సోఫా వర్త్ వచ్చేటప్పుడు 20,000 ఉంటది అచ్చా! ఎండ్ ప్రోడక్ట్. అలా మోసాలు జరుగుతాయి ఎక్కువ. ఒక న్యూస్ ఆర్టికల్ చదివాను. ఈ ఫైర్ రెసిస్టెంట్ ప్లైవుడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల హెల్త్ మీద ఇంపాక్ట్ ఉంటుందని చెప్పి. ఇందులో ఏంటంటే ప్రతి ప్రోడక్ట్, ఎనీ ప్రోడక్ట్ ఇప్పుడు మనం కన్జ్యూమర్ చేస్తున్నాం, డైలీ ఏదైతే యూజ్ చేస్తామో ప్రతి ప్రోడక్ట్ మన లైఫ్ మీద, హెల్త్ మీద ఇష్యూ ఉంటది. ఇంపాక్ట్ కంపల్సరీ. మనం తినే ప్రోడక్ట్ దగ్గర నుంచి మనం యూజ్ చేసే ప్రోడక్ట్ వరకు. హ్మ్. సో, ఇందులో ఏమైందంటే ప్లైవుడ్ వచ్చేటప్పటికి కెమికల్ తోటే డిప్ చేస్తేనే అది ఏదైతే ఇన్సెక్ట్ ప్రూఫ్ కానియండి, లేదా వాటర్ రెసిస్టెంట్ గానీ, లేదా ఫైర్ ప్రూఫ్ అంటున్నారో. ఇదన్నీ అవ్వాలంటే ఒక కెమికల్ ట్రీట్మెంట్ అవుతేనే దెన్ అవుతుంది. ఓకే. సో, అది కొంచెం ఆ కెమికల్ బట్టి మనకి స్మెల్ రావచ్చు. కానీ ఏంటంటే దాంతోటి హెల్త్ ఇష్యూ అంత ఎక్కువ ఉండదు. ఓకే. బట్ ఇందులో ఏంటంటే ఇప్పుడు మనం ఏదైతే పైన లేయరింగ్ యూజ్ చేస్తాం, డెకలోన్ వాడతాం. ఆ డెకలోన్‌లో ఎక్కువ కెమికల్స్ ఉంటాయి. ఓకే. ఏదైతే ఆ కలరింగ్ రావడానికి ఏదైతే వాళ్ళు యూజ్ చేస్తారో ఆ కెమికల్ బట్టి ఆ కలరింగ్ వస్తుంది. దెన్ దానికి ప్లైవుడ్‌కి అటాచ్ చేసేటప్పుడు గ్లూ ఏదైతే వాడతాం మనం, అది కూడా మంచిది వాడకపోతే అక్కడే హెల్త్ ఇష్యూ వస్తది. అచ్చా! ఇందులో ఏంటంటే మనం మాట్లాడుకుంటే అన్నిట్లో కెమికల్ అనేది కామన్. 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 దీన్ని బట్టి మనం ఏంటంటే మంచి ప్రోడక్ట్ తీసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఏంటంటే అందరూ ప్రోడక్ట్ బ్యాక్ సైడ్ ఏదైతే లేబులింగ్స్ ఉంటాయో అవి చదవరు. హ్మ్. ఇప్పుడు ఏంటంటే ఎవ్రీ ఫెవికాల్ డబ్బా ఏది తీసుకున్నా, లేకపోతే మనం ప్లైవుడ్ పర్చేస్ చేసినా దానిపైన కూడా వాడి టర్మ్స్ అండ్ కండిషన్స్ లేకపోతే వాడు ఇది ఎలా రెడీ చేసాడా అనేది దాని మీద రాసి ఉంటుంది. ఓకే. దాన్ని బట్టే కొనుక్కోవాలి. టర్మరిక్ రావడానికి మోస్ట్ కామన్ రీజన్ ఏంటి? అది మాయిశ్చర్‌లో ఉండడం వల్లనే. వాటర్ తోటి కాంటాక్ట్ అయితేనే మనకి అప్పుడు ఫంగస్ ఫార్మ్ అవుతుంది. దాని తర్వాత స్వెల్లింగ్ అవుతుంది. నెక్స్ట్ బోరర్ వస్తుంది. తర్వాత టర్మైట్ వస్తుంది. అంటే దాన్ని మనం ముందు ప్రిడిక్ట్ చేయలేమా వచ్చే ముందు టర్మైట్ వచ్చే ముందు? అది వాటర్ లీకేజెస్ ఎక్కడున్నాయా అనేది చూసుకొని ఆ లీకేజెస్ క్లోజ్ చేసుకుంటే మంచిది. స్వీప్ చెప్పాల్సింది. హ్మ్.
ఇప్పుడు మీరు వాటర్ అని చెప్పారు కదా! కొంతమంది ఏమంటారంటే చెదల భూమి అని చెప్పి అంటారు. భూమి నుంచి కూడా చెదలొచ్చే ఛాన్స్ ఉందని చెప్పి. సో, అట్లా కూడా పాసిబిలిటీ ఉందా? కొన్ని పర్టిక్యులర్ ఏరియాస్ ఉన్నాయి. అందులో మనకి చెదలు ఎక్కువ ఆ ఏరియాస్‌లో ఎక్కువుంటాయనమాట. సో, దాన్ని బట్టి చెదలు ఎక్కువున్నాయి మా ఏరియాలో అనేది అంటారు. ఇంకోటి రెడ్ సాయిల్స్‌లో గూడా చెదలెక్కువొస్తాయి. ఓకే. రెడ్ సాయిల్స్‌లో. రెడ్ సాయిల్‌లో వస్తది. అండ్ రెడ్ బ్రిక్స్ వాడినా గూడా చెదలు తొందరగా వస్తాయని అంటారు. సిమెంట్ బ్రిక్స్ దాంట్లో చెదలు తొందర రావని అంటారు. అచ్చా! అండ్ ఒక్కసారి వుడ్‌కి చెదలొస్తే మాత్రం ఇమ్మీడియేట్‌గా వుడ్ చేంజ్ చేయాల్సిందేనా అక్కడి నుంచి? అవును. అంటే ఎంత పాటైతే పోయిందో అక్కడి నుంచి మళ్ళీ టర్మైట్ ట్రీట్మెంట్ చేయించి అది చేంజ్ చేసుకోవడం బెస్ట్. టర్మైట్ ట్రీట్మెంట్ చేపిస్తే ఎన్ని ఇయర్స్ వస్తుంది? అంటే చెదలు పట్టకుండా ఉంటుంది ఎన్ని ఇయర్స్? అంటే వన్స్ ఇంటీరియర్ చేయించుకున్న తర్వాత ఎవ్రీ ఇయర్ టర్మైట్ ట్రీట్మెంట్ చేయాలి కంపల్సరీ. అచ్చా! ఎవ్రీ ఇయర్ చేసుకోవాలి. అండ్ ఇంకోటేంటంటే వాటర్ తోటి కాంటాక్ట్ అవ్వకుండా చూసుకోవాలి హుడ్ పైన డైరెక్ట్‌గా. అండ్ ఇంకోటి ప్లైవుడ్‌కి ఏదైతే డైరెక్ట్ వాల్‌కి అటాచ్ చేస్తున్నారో అక్కడొచ్చేటప్పటికి మనం ఏదైతే లామినేట్ అయినా ఎయ్యాలి, లేకపోతే పీవీసీ షీట్ అయినా ఎయ్యాలి. సో, వాల్ నుంచి ఏదైనా మాయిశ్చర్ వస్తుందా అన్నా గూడా డైరెక్ట్‌గా ప్లైకి టచ్ కావద్దు. అండ్ ఈ డెకోలంలో కూడా క్వాలిటీస్ ఉంటాయా? అవును. అదే క్వాలిటీ కొనాలి అన్నప్పుడు. ఐ మీన్ ఇంటీరియర్ చేపించుకున్నప్పుడు డెకోలం క్వాలిటీ ఎలాంటిది ఉండాలి? అందులో గూడా అదే చెప్తున్నా గదా! మనకి రూ. 100 కూడా దొరుకుతుంది. అదే మనకి 10,000లో గూడా దొరుకుతుంది. అచ్చా! ఇట్ డిపెండ్స్ ఆన్ క్వాలిటీ ఆఫ్ మెటీరియల్. కొన్నిట్లో వచ్చేటప్పుడు డిజైన్ బట్టి కాస్ట్ ఇంక్రీజ్ అవుతది. ఇందులో మనం తక్కువ రేట్‌ది వాడితే దాని లైఫ్ తక్కువ ఉంటుంది. కొంచెం మిడ్ రేంజ్ తీసుకుంటే మినిమమ్ గ్యారంటీ వస్తుంది దానికి. ఇప్పుడు డెకలాన్‌లో గూడా కొన్ని వారంటీస్ ఇస్తది. స్క్రాచ్ ప్రూఫ్ ఇస్తుంది. అండ్ మన క్యాటలాగ్‌లోనే వాళ్ళు పీస్ టు పీస్ రిప్లేస్‌మెంట్ ఇస్తాడు. ఎనీ కైండ్ ఆఫ్ డ్యామేజ్ అయినా గూడా. సో, అలాంటివి మనం తీసుకుంటే మనకి బెస్ట్ ఉంటుంది. అంటే ఇప్పుడు మీ ఇంటీరియర్స్‌లో గానీ, వాల్ పేపర్స్‌లో గానీ, ఫర్నిచర్‌లో గానీ అమ్మేటప్పుడు మోస్ట్ కామన్ క్వెరీ ఏముంటుంది? అంటే వచ్చేది మీకు రిపీటెడ్‌గా అడిగే క్వెషన్ ఉంటుంది గదా! సేమ్ క్వెషన్ ఏమి అడుగుతారు కస్టమర్స్ మిమ్మల్ని? కస్టమర్ అడిగేది ఏంటంటే ప్రీమియం క్వాలిటీ కావాలి. బడ్జెట్‌లో కావాలి. ఇవే ఎక్కువ క్వెషన్స్ వస్తాయి మాకు ఓకే. రావడం. అండ్ అది కాకుండా ఇంకోటేంటంటే ఆన్‌లైన్ డిజైన్ ఒకటి తీసుకొచ్చి చూయించి సేమ్ ఇలానే కావాలంటాడు. కానీ ఏంటే ఆ బడ్జెట్ రాదు. ఓకే. ఏందంటే ఇప్పుడు ఒక పర్టిక్యులర్ డిజైన్ చేయాలంటే దానికి మనం యూజ్ చేయాల్సిన మెటీరియల్ వేరే ఉంటుంది. దాన్ని బట్టి మెటీరియల్ కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. సో, అక్కడ బడ్జెట్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ అందరూ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూస్తున్నారు కాబట్టి మనకి ఏమైతుందంటే ఫర్నిచర్ ఇండస్ట్రీ అనేది తక్కువ రేట్‌లో దొరుకుతది. నువ్వు ఎక్కువకి అమ్ముతున్నావు అనేది అంటారు. అచ్చా! బట్ ఏంటంటే క్వాలిటీ మెటీరియల్ వాడుతున్నావు కాబట్టి ఎక్కువ అవుతుంది అనేది ఎవరు అడగట్లేదు. మీ జర్నీలో ఏదైనా కస్టమర్‌తో వియర్డెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అయిందా? ఓకే. ఒక్క కస్టమర్ ఏంటంటే మియాపూర్‌లో మేము ఒక సైట్ చేసాం ఇంటీరియర్స్‌ది. ఒకటే కస్టమర్‌ది 4 సైట్స్ చేసాం అన్నమాట. సో, అక్కడ ఏంటి అంటే ఫస్ట్ ఇనిషియల్ ఏదైతే మేము కొటేషన్ ఇచ్చామో దాని బేస్ మీద మేము మాక్సిమం రెడీ అయిపోయింది. తర్వాత మధ్యలో కొన్ని చేంజెస్ చేశారు. వాళ్ళు వర్క్స్ ఇంక్రీజ్ అయింది. ఇవన్నీ అయినప్పుడు ఏంటంటే కస్టమర్‌కి ఫాలో అప్ చేస్తూనే వస్తున్నాం. దీనికి ఇంత కాస్టింగ్ అడిషనల్ అవుతుంది. లేకపోతే ఈ ప్రోడక్ట్ వాడుకుంటే ఇంత కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది అని. దెన్ అప్పుడు కస్టమర్ చెప్పిందేంటంటే చేసేసేయండి. అయిపోతది ఓకే అని చెప్పాడు. దెన్ ఎప్పుడైతే ఫైనల్ బిల్ ఇచ్చామో అంతా అయిపోయిన తర్వాత దెన్ ఆయన చెప్పిందేంటంటే మీరు ఎక్కువ కోట్ చేశారు అని. ఓకే. వర్క్ అంతా అయిపోయిన తర్వాత. వర్క్ అయిపోయాక ఎక్కువ వర్క్ అయిపోయిన తర్వాత ఎక్కువ కోట్ అంటే కమ్యూనికేషన్ సరిగ్గా అవ్వలేదా కస్టమర్? లేదు. మేము ఎవ్రీ చిన్న వర్క్ చేసినా కూడా దానిది ఎప్పటిదప్పుడు వాట్సాప్‌లో వాళ్ళకి ఇంత అవుతుంది అనేది మనం మెన్షన్ చేసాం. వాళ్ళు ఓకే అన్నారు. దెన్ అప్పుడే మనం వర్క్ స్టార్ట్ చేసాం. బట్ ఎప్పుడైతే వర్క్ మొత్తం అయిపోయిన తర్వాత కస్టమర్ మాట్లాడే విధానం చేంజ్ అయిపోయింది. దెన్ అక్కడ మేము ఒక 4-5 లాక్స్ లాస్ అయ్యాం ఓహ్! ప్రాజెక్ట్‌లో. సో, లాస్ అనేది వస్తుందా ఫర్నిచర్‌లో? అది కామన్. అంటే ఇందులో ఏమిటంటే మనం ఎంత నిజాయితీగా చేస్తున్నాం అనే దాని మీదనే అంత లాస్ వస్తది. ఓకే. ఇఫ్ ఇన్ కేస్ మనం కస్టమర్‌ని దగ్గర ప్రాఫిట్ ఎలానే తీసుకోవాలి, ఆళ్ళకి అంత క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్ ఇయ్యాల్సిన అవసరం లేదు అని అనుకుంటే మాత్రం ఎప్పుడు ప్రాఫిట్ మేకింగ్‌లోనే ఉంటాం. ఈ మధ్య ఇన్‌స్టాగ్రామ్ చూస్తే బెంజ్ కార్‌లలో, BMW కార్‌లలో ఫర్నిచర్ షాప్ ఓనర్స్ తిరుగుతున్నారు. సో, ఫర్నిచర్ బిజినెస్‌లో అంత ప్రాఫిట్ ఉందా? యాహ్! ఇప్పుడు ప్రాఫిట్ లేదు అనేదైతే లేదు. ఇప్పుడు మనం ఎప్పుడైనా కూడా ఒక ఫర్నిచర్ సేల్ చేసామంటే దాంట్లో మినిమమ్ 15-40% మార్జిన్ ఉంటుంది. 50నా? 50 50 ఓకే. 50-40% మార్జిన్ ఉండే అమ్ముతారు. ఓకే. ఇక్కడ ఏంటి అంటే మనం యూజ్ చేసే మెటీరియల్ బట్టి కాస్ట్
డిఫర్ అయిపోతుంది. ఇప్పుడు ఆన్లైన్లో మీరు చూస్తే ఏంటంటే ఎక్కువ ప్రైస్ చెప్పిన వీడియోస్ ఎక్కువ ఉంటాయి. 40,000కి మేము ఇది ఇచ్చేస్తున్నాం, లేదు అంటే మేము 55,000కి కాంబో నేను మొత్తం అంతా హౌస్ సెట్ ఇస్తున్నా అంటాడు, 30,000కి ఇస్తా అంటాడు. ఈ కాంబో అంటే ఏది థమ్స్అప్ బిర్యానీ తింటే థమ్స్అప్ ఇచ్చినట్టు, డైనింగ్ టేబుల్ కొంటే 2 చైర్లు ఫ్రీ అని చెప్పి, సోఫా కంటే టీపై ఫ్రీ అని చెప్పి, అంత ప్రాఫిట్ ఉంటుంది, అంత మార్జిన్ ఉంటుంది. వీళ్ళందరూ ఏంటంటే మనకి వాల్యూమ్ మీద మనం ఏదైతే ప్రాఫిట్ గెయిన్ చేస్తారో, అండ్ ఇంకోటి ఏంటంటే క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్ ఏదైతే మనం చెప్తున్నామో అది తక్కువ, చాలా తక్కువ అనమాట. ఇప్పుడు వాళ్ళు పర్చేస్ చేస్తాడు, అది నెక్స్ట్ 1 year 2 years లోపల మళ్ళీ పర్చేస్ చేయాలి. అందులో ఏంటంటే ఇప్పుడు మనం ఎప్పుడైనా కూడా ఒక సోఫా కొన్నాం, మనం మిడిల్ క్లాస్ హోమ్స్లో ఏంటి అంటే ఇప్పుడు 35,000 అన్నాడు, వెళ్ళి 40,000 50,000కి వెళ్ళి పర్చేస్ చేస్తారు. పర్చేస్ చేసి అది 1 year లోపలనే పోతుంది, ఖరాబ్ అవుతుంది. కానీ ఏంటంటే 5 years అదే వాడతాడు. ఏంటంటే మళ్ళీ బడ్జెట్ పెట్టడు ఇప్పుడు నెక్స్ట్ దానికి. సో అది తీసుకునే ముందే ప్రికాషన్స్ తీసుకొని పర్చేస్ చేసుకుంటే బెస్ట్. రీసెంట్గా ఒక హెరిటేజ్ బిల్డింగ్కి వెళ్ళాను. అక్కడ వెళ్ళినప్పుడు వాల్స్ చూసినా, డోర్స్ చూసినా కూడా వాటి మీద మౌల్డ్, ఫంగస్ ఫామ్ అయ్యి ఉంది. ఓకే, అంటే నార్మల్గా వాటర్ పడ్డ దగ్గర వుడ్ స్పోలెన్ అవుతుంది అని చెప్పారు కదా. సో మౌల్డ్స్ కూడా వస్తుందా అక్కడ, ఫంగస్ కానీ మౌల్డ్ కానీ వుడ్ మీద? నేను అదే అంటున్నా కదా, ఇప్పుడు మెటీరియల్ బాగాలేదు, దెన్ అది తొందరగా అట్రాక్ట్ అవుతుంది. వాటర్లో తడవగానే కామన్ నేచర్ ఏంటి, వైట్ కలర్గా మనకి ఇప్పుడు pH లెవెల్ ఎక్కువ ఉంది వాటర్లో, అప్పుడు ఏంటంటే వైట్ కలర్ లేయర్ కింద ఫామ్ అవుతుంది దాని మీద, కంటిన్యూగా వాటర్ పడుతూ వస్తుంది. ఓకే. అండ్ అలానే ఇప్పుడు అది కంటిన్యూగా తడుస్తూ వస్తే ఏంటి అంటే pH లెవెల్ తక్కువ ఉంది వాటర్లో, వైట్ లేయర్ బదులు అది తడుస్తున్నప్పుడు నాచు పడుతుంది, తర్వాత ఫంగస్ ఫామ్ అవుతుంది. అచ్చా. ఇప్పుడు ఎందుకంటే 365 days వాటర్లో ఉండదు కదా, అది వన్స్ వాటర్ వస్తుంది, ఒక 3 months తర్వాత డ్రై అవుతుంది, మళ్ళీ చలికాలంలో మళ్ళీ చల్ల ఉంటుంది, అప్పుడు ఏంటో ఫంగస్ ఫామ్ అవుతుంది. ఓకే. ఇందులో ఏంటి అంటే ఎప్పుడైనా కూడా ఇల్లు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడే అందరు ఇప్పుడు కొత్తగా ఏంటంటే ట్రెండ్ అయింది, హ్యాండ్ ఓవర్ చెకప్స్ ఎక్కువ అవుతున్నాయి. ఓకే. ఇల్లు పర్చేస్ చేస్తే హ్యాండ్ ఓవర్ చెక్ చేసుకుంటున్నారు అన్నమాట. అచ్చా. దానికి కూడా కొన్ని కంపెనీస్ ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే కంప్లీట్ ఇంటీరియర్స్ మొత్తం అంతా, హౌస్ మొత్తం అంతా బాగుందా లేదా, టైలింగ్ బాగుందా, సిపేజెస్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే టాయిలెట్స్ ఏమైనా బాగాలేదా, లీకేజెస్ ఏమైనా ఉన్నాయా, ఎలక్ట్రికల్ పాయింట్స్ బాగున్నాయా లేవా, ఇవి చెక్ చేస్తున్నారు. అంటే ఇవి చేయించుకున్నా కూడా కస్టమర్ సేవ్ అవుతుంది మనీ అనేది. ఓకే. ఇవి ఎలాంటి కంపెనీస్ చేస్తాయి? క్వాలిటీ చెక్ చేసే కంపెనీస్ చాలా ఉన్నాయి, మల్టిపుల్ కంపెనీస్ ఉన్నాయి. ఓకే. వాళ్ళకి ఒకసారి అప్రోచ్ అవుతే వాళ్ళు 2 BHKకి ఎంతో ఛార్జ్ చేస్తారన్నమాట. అన్ని చెక్ పాయింట్స్ వాళ్ళు ఒక చెక్ లిస్ట్ ఇచ్చేస్తాడు. అండ్ ఈవెన్ ఇంటీరియర్ చేయించుకున్నాక ఇంటీరియర్ది కూడా కొన్ని కంపెనీస్ ఉన్నాయి క్వాలిటీ చెక్ చేసేవి. అచ్చా. కానీ ఏంటంటే ఇంటీరియర్స్లో ఏమవుతుందంటే ఇప్పుడు బిల్డర్ని మనం క్వశ్చన్ చేయడానికి ఉంటుంది, ఇంటీరియర్స్ కంప్లీట్ అయ్యేటప్పటికి మీరు మొత్తం పేమెంట్ చేసేసి ఉంటారు. సో అక్కడ మీరు క్వశ్చన్ చేసినా కూడా ఎవరు షో అప్ కారు. అంటే మధ్యలో చెక్ చేయించుకోవచ్చా? ఇందులో ఏంటంటే మీరు మంచి కంపెనీని సెలెక్ట్ చేసుకుంటే ఆ ఇష్యూస్ రావు. ఇప్పుడు క్వాలిటీ చెక్స్ ఏదైతే హౌస్కి ఎందుకు చేస్తున్నారో అంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో మనకి ఏదైతే ఇప్పుడు సీపేజెస్ ఎక్కువ అవుతున్నాయి అపార్ట్మెంట్స్, ఇప్పుడు హైరైజ్ బిల్డింగ్స్ మొత్తం అన్ని ఇప్పుడు సీపేజెస్ ఎక్కువ ఇష్యూస్ ఉన్నాయి. అండ్ తర్వాత టైలింగ్ లేయింగ్ సరిగ్గా లేకుండా మనం మూవ్ ఇన్ అయిన తర్వాత 1 year లోపలనే టైలింగ్ మనకి నడుస్తుంటే సౌండ్ రావడం, లేకపోతే ఆ కింద ఏదైతే సిమెంట్ లేయింగ్ చేస్తాడో అది సరిగ్గా లేకపోతే సౌండ్ రావడం, ఇంకా ఎలక్ట్రికల్ ఫ్లక్చుయేషన్స్ వల్ల వైర్స్ మనకి స్పార్క్స్ రావడం లేకపోతే కాలడం, ఈ ఇష్యూస్ ఉన్నాయి. సో దాని గురించి క్వాలిటీ చెక్స్ కంపల్సరీ కావాలి. అచ్చా. అండ్ ఇంటీరియర్స్కి వచ్చేటప్పటికి మీరు మెటీరియల్ యూజ్ చేసే మెటీరియల్ బట్టే దాని క్వాలిటీ డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. అక్కడ చెక్ అవసరం లేదు మ్యాక్సిమం. ఈ మధ్య యాస్థెటిక్ అనే వర్డ్ చాలా వింటున్నాం. ఈ యాస్థెటిక్ అనే వర్డ్ ఇలాగే కంటిన్యూ అయితే మళ్ళీ పాతకాలంకి వెళ్ళే ఛాన్స్ ఉందా? చెక్క ఇల్లు, చెక్క ఉయ్యాల, చెక్క మంచాలు ఇట్లా. అంటే ప్రతిసారి ఏదో ఒక ట్రెండ్ అవుతూ ఉంటుంది కదా. సో ఇప్పుడు అందరూ ఆ లుక్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు, కొంచెం మ్యాక్సిమం మినిమలిస్టిక్ కిందనే ఎక్కువ డిజైన్స్ వెళ్తున్నాయి మొత్తం. సో అందులో వుడ్ యూజ్ చేయడం ఎక్కువ అవుతుంది. ఇప్పుడు నార్మల్గా ఎవరైనా సరే సోఫా చేయించుకోవాలన్నా, డైనింగ్ టేబుల్ చేయించుకోవాలన్నా, మంచాలు చేయించుకోవాలన్నా కూడా రెడీమేడ్గా ఉన్నవి కొనుక్కోవడం బెటరా, లేదు అంటే దగ్గరుండి చేయించుకోవడం బెటరా? మ్యాక్సిమం మేమైతే కస్టమైజ్ చేయించుకోమనే చెప్తాం. ఓకే. అప్పటికప్పుడే రెడీమేడ్కి వెళ్ళొద్దని. ఎందుకంటే ఇప్పుడు అన్ని హౌసెస్ చిన్నవి అయిపోయినాయి, స్క్వేర్ ఫీట్ చిన్నగా అయిపోయినాయి. అవును. సో ఇప్పుడు రెడీమేడ్ ఫర్నిచర్ తీసుకెళ్ళిన తర్వాత అది ఫిట్ కాదు, లేకపోతే మన ఇంటీరియర్స్కి అది మ్యాచ్ కాదు. సో కస్టమైజ్ దానికి వెళ్తే ఏంటంటే వాళ్ళకి కావాల్సిన కలర్ ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి,
లేదా వాళ్ళకి కావాల్సిన సైజెస్‌లో చేయించుకోవడానికి ఉంటుంది. వాళ్ళ ఇంటీరియర్స్‌కి మ్యాచ్ అయ్యే ఫర్నిచర్ కూడా చేయించుకోవడానికి స్కోప్ ఎక్కువ ఉంది. సో, కస్టమైజ్ చేయించుకుంటేనే బెస్ట్ ఆప్షన్. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఫర్నిచర్ కొనేటప్పుడు వాళ్ళకిచ్చే 3 టిప్స్ ఏంటివి? ఓకే. 3 టిప్స్‌లో అంటే ఇప్పుడు ఫస్ట్ కస్టమైజేషన్ చేయించుకోవాలి. అండ్ ఇంకోటి గుడ్ వెండర్‌ని ఎతుక్కోవాలి. ఇప్పుడు వెండర్ మంచి క్వాలిటీ యూజ్ చేస్తాడు అని మీకు నమ్మకం వస్తే దెన్ మీరు పర్చేస్ చేయొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే రెడీ ఫర్నిచర్ ఎప్పుడు పర్చేస్ చేయొద్దు. రెడీ ఫర్నిచర్ ఎప్పుడు? ఎప్పుడు పర్చేస్ చేయొద్దు. ఏంటంటే కంపల్సరీ దాంట్లో మ్యానిపులేషన్ కంపల్సరీ అవుతది. అప్పట్లో పెళ్లవుతుంది అనగానే ఫర్నిచర్ సెట్ మొత్తం ఇచ్చేవాళ్ళు. ఒక డీసీఎం నిండా ఫర్నిచర్ నింపిచ్చేవాళ్ళు. సో, ఇప్పుడు చూస్తే మాత్రం అట్లా ఫర్నిచర్ గూడా ఎవరు ఇవ్వట్లేదు గదా! సో, దానివల్ల ఫర్నిచర్ బిజినెస్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంది? అలా ఏం లేదు. ఇప్పుడు కూడా కొన్ని కమ్యూనిటీస్‌లో ఇస్తున్నారు అలా ఉంది. ఓకే. బట్ ఏంటంటే సేమ్ మనం అనుకున్నాం కదా! కాంబో ఆఫర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళ గురించే. ఏంటంటే లో కాస్టింగ్‌లో కాంబో సెట్ మొత్తం అంతా ఎళ్ళిపోతది. ఓకే. అవన్నీ మాక్సిమం వాటికే ఎళ్తున్నాయి గిఫ్టింగ్‌కి. అచ్చా! అండ్ ఒకప్పుడు పందిరి మంచాలు ఉండేటివి గదా! ఇప్పుడు అవేం లేవా పందిరి మంచాలు? పందిరి మంచాలు కూడా ఉన్నాయి ఇప్పుడు. చాలా ఉన్నాయి. కానీ ఒకటేంటంటే మనకి దాన్ని ప్లేస్ చేసుకునేంత స్పేస్ లేదు. అంటే అంత స్పేస్ పడుతుందా పందిరి మంచం? అంటే అది పెడితే అది కొంచెం ఎంత పెద్దగుంటే మీకు అంత హైలైట్ అవుతుంది రూమ్ అనేది. రూమ్ పెద్దగుండాలి. ఓకే. ఇప్పుడు ఆ రూమ్ పెట్టాలంటే కనీసం ఒక 15/15 బెడ్‌రూమ్ కావాలి. 15/15 బెడ్‌రూమ్ కావాలి. కానీ అప్పుడే ఆ లుక్ వస్తుంది. ఇప్పుడు అన్ని బెడ్‌రూమ్స్ ఎంత 10/12 లేదా 12/13 ఇవే సైజెస్ ఉంటాయి. లేకపోతే ఇంకా కొన్నైతే 8/6 8/6 కాదు 8/10 ఉంటున్నాయి కొన్ని. ఓకే. ఏవైతే చిన్న స్పేస్‌కెళ్తున్నాం 800 స్క్వేర్ ఫీటు లేకపోతే 900 స్క్వేర్ ఫీట్‌కెళ్తే చిన్నగా అయిపోతుంది. సో, అక్కడే ప్లేస్ చేసుకోవడానికి ఉండవు. అండ్ ఈ ఫర్నిచర్‌లో మెయిన్ పర్సన్ కార్పెంటరేనా? అంటే లేబర్స్‌లో ఉండేది మెయిన్ కార్పెంటర్ ఒక్కరేనా? ఇంకెవరైనా ఉంటారా? లేదు. ఎప్పుడైనా కూడా ఫర్నిచర్ వచ్చేటప్పటికి మల్టిపుల్ వర్క్‌మెన్‌షిప్ ఇన్వాల్వ్‌మెంట్ ఉంటేనే ఫైనల్ అవుట్‌పుట్ వస్తుంది. ఇందులో కార్పెంటర్ అనేది ఏంటంటే వాళ్ళ వర్క్ ఎక్కువ ఉంటుంది. అచ్చా! ఓకే. కానీ ఏంటంటే అక్కడ కూడా మంచి కార్పెంటర్ దొరకడం కూడా చాలా కష్టం అయిపోయింది ఈరోజు రేపు. వాల్ పేపర్స్ అనేది బాగా ట్రెండింగ్ అయిపోయింది. రైట్? ఆ వాల్ పేపర్స్ వల్ల అంటే వాల్ పేపర్స్‌లో వాడే కెమికల్ అవ్వచ్చు, వాల్ పేపర్స్‌లో వాడే క్వాలిటీ ఏదైతే ఉందో పేపర్ క్వాలిటీ, దానివల్ల హెల్త్ మీద ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా? ఓకే. ఇందులో ఏంటంటే మనం ప్రింటింగ్ ఏదైతే కస్టమైజ్ వాల్ పేపర్‌కెళ్తే మీకు ప్రింటింగ్ చేసే మిషన్ బట్టి క్వాలిటీ ఆఫ్ ప్రింట్ గానీ లేకపోతే కెమికల్ యూజ్ కేస్ ఎలా ఉంది అనేది ఆ మిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు అదే మీరు సాల్వెంట్ మిషన్స్ మీద ప్రింట్ అయింది. సాల్వెంట్ మిషన్స్ ఎక్కువ వాడేది దేనికి? పబ్లిసిటీ ఏవైతే ఫ్లెక్స్ కానియండి వీటికి సాల్వెంట్ మిషన్స్ వాడతారు. ఓకే. దాని ఆల్టర్‌నేటివ్ వచ్చేటప్పటికి లో కాస్ట్ ప్రింటింగ్ ఈకో సాల్వెంట్ వచ్చింది. ఓకే. ఈకో సాల్వెంట్‌లో కూడా ఏంటంటే మల్టిపుల్ ఇంక్స్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు దాంట్లో ఏంటంటే ఇప్పుడు ₹1500 పర్ లీటర్ వచ్చే ఇంక్ ఉంది. అండ్ అందులోనే ₹5000 పర్ లీటర్ వచ్చే ఇంక్ కూడా ఉంది. ఓకే. ఇందులో ఏ ఇంక్ వాడుతున్నారు అనే దాని మీద డిపెండ్ ఉంటుందన్నమాట. ఓకే. మనకి ఇప్పుడు అదే ₹1500-2000 రేంజ్‌ది వాడాడు లీటర్‌ది. అప్పుడు కెమికల్ కాంపోజిషన్ ఎక్కువ ఉంటుంది దాంట్లో. అచ్చా! ఫైన్. అప్పుడు మనకి హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఓహ్! మళ్ళీ ఇంకా వేరే మిషన్స్ వచ్చేటప్పటికి మనకి గ్రీన్ టెక్నాలజీ ఇంక్స్ ఉన్నాయి. గ్రీన్ టెక్నాలజీ. గ్రీన్ టెక్నాలజీ ఇంక్స్ అవి వచ్చేటప్పటికి మనకి హెచ్‌పి లాటెక్స్ ఒకటి ఉంది. ఓకే. ఇంకా వచ్చేటప్పటికి యూవీలో వచ్చేటప్పటికి కొన్ని కంపెనీస్ ప్రొవైడ్ చేస్తున్నాయి. వాటితోటి వెళ్తే ఏంటంటే మనకి దాని నుంచి గ్యాసెస్ ఏమి రిలీజ్ కావు. అది మీకు ఏ ఇష్యూ ఉండదు దాంతోటి. సో, ఒక ఇంటీరియర్ ప్రాజెక్ట్‌ని కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుంది? మినిమమ్ 30 డేస్, మ్యాక్స్ 40 డేస్, 45. ఓకే. 30-45 డేస్ అనేది మినిమమ్ రిక్వైర్మెంట్ ఉంటుంది. అంటే వాళ్ళు ఎంత హ్యూజ్‌గా ఇంటీరియర్స్ చేయిస్తున్నారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. మాక్సిమం అయితే 45 డేస్‌లో కంప్లీట్ అయిపోతది. కొన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయి అవి వచ్చి 3 మంత్స్, 4 మంత్స్ కూడా అవుతాయి. సో, ఎనీ 3 ఆర్ 5 టిప్స్ ఎవరైనా ఇంటీరియర్ చేపించుకోవాలనుకుంటే వాళ్ళకొక 3-5 టిప్స్ చెప్పరా? ఓకే. ఇంటీరియర్స్ చేయించుకునేటప్పుడు ఏంటంటే కంపల్సరీ ప్లానింగ్ సరిగ్గా ఉండాలి. ఏదైతే డిజైనింగ్ పాయింట్‌లో గానియండి, ఇది మొత్తం అంతా మనకి డిజైన్స్ వన్స్ ఫైనల్ అయిపోయిన తర్వాత దెన్ అప్పుడు కాస్ట్ ఎస్టిమేషన్ డిజైనర్ ఇచ్చేస్తాడు. సో, మీ బడ్జెట్‌లో అది ఫిట్ అయితుందా లేదా అనేది అక్కడ చెక్ చేసుకోవాలి. లేదా అక్కడ మీ బడ్జెట్ క్రాస్ అవుతుందంటే మళ్ళీ డిజైన్ చేంజ్ చేసుకొని దెన్ అప్పుడు ఎగ్జిక్యూషన్‌కెళ్ళాలి. ఇది ఫస్ట్ పాయింట్. ఇది కంపల్సరీ చూసుకోవాలి. అండ్ తర్వాత వచ్చేటప్పటికి ఎప్పుడైనా కూడా ఒకసారి డిజైన్ ఫైనల్ అయిపోయిన తర్వాత మధ్యలో చేంజెస్ చేయొద్దు. అప్పుడు కూడా కాస్ట్ ఇంక్రీజ్ అయిపోతది. ఓకే.
అండ్ ఇంకోటి వచ్చేటప్పటికి క్వాలిటీ ఆఫ్ మెటీరియల్‌లో ప్లైవుడ్ మంచిది యూజ్ చేసుకోవాలి బేస్ మెటీరియల్. అండ్ అక్కడ ఏదైతే ప్రికాషన్స్ తీసుకోవాలి మనకి ఏదైతే వాల్ బ్యాక్‌లో టచ్ కాకుండా మనం ఏదైతే డెకోలం ఏసుకోవడం కానియండి, లేకపోతే పీవీసీ షీట్ అప్లై చేయడం, ఇది ముందు చూసుకోవాలి. సో, లాంగ్ టర్మ్ మీకు యూజ్ అవుతుందది. ఓకే. అండ్ తర్వాత కార్పెంటరీ ఏదైతే వర్క్‌మెన్‌షిప్ ఉందో అది కూడా మంచి టీమ్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. స్టూడియో సెటప్ చేస్తున్నప్పుడు ఎడిటింగ్ డెస్క్ కావాలి అని చెప్పి ఎంక్వైరీ చేస్తున్నప్పుడు కొన్ని షాప్స్‌కెళ్తే నాకు సజెస్ట్ చేసిందేందంటే, పార్టికల్ బోర్డ్‌తో మా దగ్గర టేబుల్ ఉంది తీసుకోండి. కొంచెం లైఫ్ తక్కువుంటుంది. కానీ కాస్ట్ తక్కువ పడతది. లైఫ్ కొంచెం తక్కువుంటుందని చెప్పారు. సో, పార్టికల్ బోర్డ్ అంటే నాకు ఆ రోజు ఏంటో అర్థం కాలేదసలు. సో, పార్టికల్ బోర్డ్ అంటే ఏంటసలు? నార్మల్‌గా ఏంటంటే పార్టికల్ బోర్డ్ కానియండి, ఎండిఎఫ్, హెచ్‌డిహెచ్ఎంఆర్ ఇవన్నీ వచ్చేటప్పటికి వుడెన్ పౌడర్ తోటి అండ్ ఇంకా వేరే కెమికల్స్ మిక్స్ చేసి బోర్డ్ రెడీ అవుతుంది. వుడ్ పౌడర్‌తో బోర్డ్ రెడీ అవుతుందా? ఓకే. ఏదైతే మనకి వేస్ట్ వస్తుందో దాంతోటి మనకి బోర్డ్స్ రెడీ అవుతాయి. వీటితోటి ఏంటి అంటే ఇప్పుడు మనం ఎంతైతే డెన్సిటీ ఇంక్రీజ్ అవుతుందో దాన్ని బట్టి మనం ఇంటీరియర్స్‌కి వాడొచ్చా, లేకపోతే రెడీమేడ్ ఫర్నిచర్స్‌కి యూజ్ చేయొచ్చా అనేది డిసైడ్ అవుతుంది. ఓకే. పార్టికల్ బోర్డ్స్ అనేది వచ్చేటప్పటికి రెడీమేడ్ ఫర్నిచర్స్‌లో ఎక్కువ వాడతారు. అచ్చా! బికాజ్ దాని డెన్సిటీ తక్కువ ఉంటుంది ఓకే. అండ్ డ్యూరబిలిటీ కూడా తక్కువ. దాని తర్వాత ఎండిఎఫ్ వస్తుంది. నెక్స్ట్ హెచ్‌డిహెచ్ఎంఆర్. పౌడర్‌తో బోర్డ్ చేయడం ఎలా పాసిబుల్ అసలు? పౌడర్‌తో బోర్డ్ అంటే ఇప్పుడు మీకు ఏదైతే ఓక్ వస్తుంది, లేకపోతే సా వేస్ట్ వస్తుంది. దాంట్లో మనకి ఏదైతే కెమికల్ మిక్స్చర్ చేస్తారో అండ్ ఇంకోటి వచ్చేటప్పటికి మనకి ఏమంటారు గ్లూ కలుపుతారు. ఇవి కలిపే రెడీ అవుతది. సేమ్ ఇందులోనే ఫోమ్‌లో కూడా మీకు ఫోమ్ వేస్ట్ తోటి కూడా రీబాండెడ్ రెడీ అవుతది. అచ్చా! ఓకే. అన్ని ఇండస్ట్రీస్‌లో వేస్ట్ కూడా వేస్ట్ కాకుండా ఉంటుందన్నమాట. దాని ఆల్టర్‌నేటివ్ ప్రొడక్ట్స్ ఇవన్నీ. ఓకే. ఒక కామన్ మిస్టేక్ ఏంటి ఇంటీరియర్ చేపించుకునేటప్పుడు? మిస్టేక్ ఏం చేస్తారంటే ఫస్టు యాహ్, కంపేరింగ్ కొటేషన్స్. ఓకే. ఫస్ట్ అక్కడ స్టార్ట్ అవుతుంది. మల్టిపుల్ వెండర్స్ దగ్గరికెళ్ళేటప్పటికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్తారు. సో, మనం ఏం చేస్తామంటే కస్టమర్‌కి ఏం ఐడియా ఉండదు కాబట్టి అందరి దగ్గర ఒక్కొక్క పాయింట్ తీసుకొని లాస్ట్ వాడిని అది అడుగుతారు. అక్కడ ఏమైతది ఆల్రెడీ వాడు లో కాస్ట్ ఇచ్చాడు కాబట్టి వాడిని పిలిచి మాట్లాడుతున్నారు. ఇంకా దాంట్లో ఎక్కువ నెగోషియేషన్ చేస్తారు. ఓకే. అక్కడ ఇంటీరియర్ ప్రాజెక్ట్ అనేది మనకి డ్యూరబిలిటీ తగ్గడం, లేకపోతే ఫినిషింగ్ రాకపోవడం అండ్ కాస్ట్ ఆఫ్ లేబర్ అక్కడ మనం కటింగ్ చేస్తాం కాబట్టి మీకు ఫినిష్డ్ ప్రోడక్ట్ డెలివరీ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. నార్మల్‌గా ఫర్నిచర్ కొనేటప్పుడైనా, ఇంటీరియర్ చేపించుకోవాలనుకునేటప్పుడైనా ఒక అన్నెసెసరీగా ఎక్కడ ఎక్కువ అమౌంట్ ఖర్చు పెడుతుంటారు కస్టమర్స్? ఓకే. అంటే వాళ్ళకి ఇప్పుడు వేరే ఎక్కడైనా చూసింది అది నచ్చితే అది తీసుకొచ్చి పెట్టడం గానియండి, లేకపోతే మనకి అవసరం లేకుండా పర్చేస్ చేయడం ఎక్కువ ఉంటుంది. అంటే ఇన్ కేస్ ఎలా అంటే ఇప్పుడు వాళ్ళకి ఒక ఇంటికెళ్ళినప్పుడు ఒక సోఫా నచ్చింది. ఈ టైప్ అయితే మనం తెచ్చుకుందాం అని అనుకుంటారు. కానీ ఏంటంటే అది వాళ్ళ ఇంటీరియర్స్‌కి సెట్ కాకపోవచ్చు. దెన్ అప్పుడు మళ్ళీ అది చేంజ్ చేస్తారు. అక్కడ ఖర్చు ఎక్కువ అవుతుంది. అండ్ ఇంకా తర్వాత వచ్చేటప్పటికి డిజైన్‌లో ఏదైనా చేంజెస్ చేసినా కూడా కాస్టింగ్ అనేది పెరుగుతుంది. ఓకే. అది కూడా అవ్వచ్చు. ఓకే. ఈ మధ్య కాలంలో ఫాల్స్ సీలింగ్ అనేది చాలా కామన్ అయిపోయింది. ఫాల్స్ సీలింగ్‌కి ఆల్టర్‌నేటివ్ ఏమన్నా ఉందా? ఓకే. ఫాల్ సీలింగ్‌కి ఆల్టర్‌నేటివ్ ఏం లేదు. ఓన్లీ ఏంటంటే ఫాల్ సీలింగ్ చేసుకోకుండా కొంచెం లుక్ ఇంకా మనం పెంచుకోవాలి అనుకుంటే ఏంటంటే, మనకి సైడ్ వాల్‌కి కూడా మనకి ప్యానెలింగ్స్ వస్తాయి. సీలింగ్ ప్యానెలింగ్స్. సో, దాంట్లోనే లైటింగ్ రన్ అవుతుంది. అవి కూడా కాస్ట్ ఎఫెక్టివ్ అండ్ దాంతోటి కూడా లుక్ ఇంప్లిమెంట్ అవుతుంది మనకి ఇంటీరియర్స్‌కి. కానీ ఏంటంటే ఈరోజు రేపు ఫాల్ సీలింగ్ అనేది కంపల్సరీ అయిపోయింది. ఎందుకంటే మధ్యలో బీమ్స్ అనేది మనకి చిన్నగా హౌసెస్ ఇప్పుడు చిన్నగా అయిపోయేటప్పటికి కంపాక్ట్ మనకి బీమ్స్ ఎక్కడ పడితే అక్కడ వస్తాయి. ఓకే. సో, అది కవర్ చేయాలంటే మాత్రం సీలింగ్ కంపల్సరీ అయింది. ఓకే. రీసెంట్‌గా ఒక ఫర్నిచర్ షాప్ ముందు ఒక హోర్డింగ్ చూసా. 0% ఈఎంఐ అని చెప్పి. సో, నిజంగా కస్టమర్‌కి 0% ఈఎంఐ పాసిబులా ఆ ఫర్నిచర్ కొనేటప్పుడు? ఓకే. ఆహ్, రెగ్యులర్‌గా ఏమవుతదంటే ఫర్నిచర్ 0%లో ఇచ్చినప్పుడు ఈఎంఐ ఇందులో ఏమైతదంటే కస్టమర్‌కి అయితే మాత్రం సేమ్ జీరో కాస్ట్ ఈఎంఐ వచ్చేస్తది. కానీ ఏంటంటే ఫర్నిచర్ షాప్ వాళ్ళు కంపెనీకి పే చేస్తారు. 14% అప్ టు 14% వరకు కమిషన్ పే చేయాలి. ఓకే. ఇప్పుడు మనం ఒక 10,000 రూపీస్ ప్రోడక్ట్ సేల్ చేసాం ఈఎంఐలో. దెన్ అక్కడ 1,400 రూపీస్ అనేది మనం కంపెనీకి పే చేయాలి. ఓకే. సో, అంటే నార్మల్‌గా ఇప్పుడు ఆ 0% ఈఎంఐ అనేది ఈఎంఐలో కొన్న కస్టమర్ పే చేయాల్సిందే, కొనకపోయినా కూడా పే చేయాల్సిందే. ఓహ్! సో, కాస్టింగ్‌లోనే అది ప్రైస్‌లో యాడ్ ఎంఆర్‌పీలోనే అది యాడ్ చేసుకోవాలి. కంపల్సరీ ఇంక్రీజ్ అయ్యే ఉంటుంది. ఓకే. ఓకే.
ఇప్పుడు ఏదైతే మీరు 30,000లోనే ఒక సోఫా కొన్నారనుకోండి, దాంట్లో ఈఎంఐలో కొంటే మీకు దాంట్లో 14% అనేది వాళ్ళ మార్జిన్ ఉంటుంది కంపెనీకి కట్టేది. అది కాకుండా మళ్ళీ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ తీయాలి, మళ్ళీ వాళ్ళు ప్రాఫిట్ కూడా తీయాలి. సో ఇందులో ఎంత మైనస్ అయిపోయింది అండ్ క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్ కూడా ఎంత తగ్గిందా అనేది మనకి ఇక్కడ కూడా ఓకే. సో అలాంటి షాప్స్లో కొన్నప్పుడు ఖచ్చితంగా ఈఎంఐలోనే తీసుకోవాలన్నమాట. అంటే ఈఎంఐలో తీసుకోవాలి అనేది కాదు. అందులో ఏంటంటే ప్రోడక్ట్ మనం 30,000 పెడితే అది ఎన్ని సంవత్సరాలు వస్తుందా అనేది కూడా చూసుకోవాలి కదా, అది మెయిన్. సో నార్మల్గా ఇంటీరియర్ చేయించుకునేటప్పుడైనా లేదు అంటే ఫర్నిచర్ కొనేటప్పుడైనా వారంటీ ఇస్తుంటారు కదా 1 ఇయర్ 2 ఇయర్స్. ఒకవేళ విత్ ఇన్ ద టైమ్ స్పాన్ ఫర్నిచర్ డ్యామేజ్ అయినా ఇంటీరియర్ డ్యామేజ్ అయినా కూడా నిజంగా కంపెనీస్ వారంటీ అనేవి క్లెయిమ్ చేసుకోవచ్చా కంపెనీస్ దగ్గర నుంచి? అంటే కొన్ని కంపెనీస్ ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే ట్రస్ట్ వర్తీ, మనకి ఏదైనా కంప్లైంట్ మనం రైజ్ చేసినా కూడా రిజాల్వ్ చేసి ఇచ్చే కంపెనీస్ కొన్ని ఉన్నాయి. అండ్ కొన్ని కంపెనీస్ ఏంటంటే టర్మ్స్ అండ్ కండిషన్లకు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, అది ఎవరు చదవరు. అది అందులో ఏమవుతుందంటే ఇప్పుడు మనకి ఇంటీరియర్స్కే ప్లైవుడ్ మన అందరూ ఏం చెప్తారంటే నేను 15 ఇయర్స్ వారంటీ ఉన్న ప్లైవుడ్ వాడాను అని అంటాడు, లేదా 20 ఇయర్స్ వాడాను అంటాడు. కానీ ఏంటంటే దాంట్లో టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఏముంటుంది, వన్స్ ప్లైవుడ్ కట్ చేస్తే వారంటీ క్లెయిమ్ కాదు. ఓకే. మనం ప్లైవుడ్ని కట్ చేయకుండా ఎక్కడ యూస్ చేయము. అండ్ అది అన్ని ప్రోడక్ట్స్లో అంతే ఉంటుంది. ఇప్పుడు ప్లైవుడ్ ఒకటే కాదు, ప్లైవుడ్ కానివ్వండి లేకపోతే ఫోమ్ కానివ్వండి, వీటిలో కూడా అంతే. వన్స్ కట్ చేస్తే వారంటీ క్లెయిమ్ కాదు. ఓకే. అంటే ఇప్పుడు అట్లాంటప్పుడు అంటే వారంటీ రాదనమాట క్లెయిమ్కి వెళ్ళిన. ఇది కంపెనీ ఇవ్వాలి. ఇప్పుడు ఏదైతే మీకు ఇంటీరియర్స్ ప్రొవైడ్ చేస్తుంది ఆ కంపెనీ టర్మ్స్ బాగుంది కంపెనీ తోటి, దెన్ నాకు ఇక్కడ 2 షీట్స్ 3 షీట్స్ ఇష్యూ వచ్చింది, ఇది క్లెయిమ్ చేసి ఇమ్మంటే వాడు టర్మ్స్ బాగుంటే క్లెయిమ్ చేస్తాడు. ఇన్ కేస్ మనం ఎప్పుడో ఒకసారి పర్చేస్ చేస్తున్నాం, దెన్ అప్పుడు మనకి టర్మ్స్ మనకి అంత క్లోజ్ ఉండడు, లేకపోతే మార్కెటింగ్ పర్సన్ లేడు, మనకి అంత ఐడియా లేదు, దెన్ అప్పుడు క్లెయిమ్ కాదు. డైరెక్ట్ కస్టమర్ అయితే క్లెయిమ్ చేసుకోలేడు. ఓకే. అండ్ ఇప్పుడు ఐఫోన్లో నార్మల్గా చైనా క్వాలిటీ అనేది ఉంటుంది కదా, చైనా పీస్ కూడా ఉంటుంది కదా. సో ఫర్నిచర్లో వుడ్లో ప్లైవుడ్స్లో కానీ ఫోమ్లో కానీ చైనా పీసెస్ ఉంటాయా దీంట్లో కూడా? చైనా పీసెస్ కాదు, లో కాస్ట్ ప్రోడక్ట్లో మనకి ఇప్పుడు ఒక కంపెనీదే సేమ్ క్వాలిటీ మనం మెన్షన్ చేస్తాం. 40 డెన్సిటీ ఫోమ్ అంటే 40 డెన్సిటీ ఫోమ్ వస్తుంది, బట్ అందులో ఏ క్వాలిటీ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు లో కాస్ట్ తీసుకున్నాం, మనకి అది 1 ఇయర్ లైఫ్ ఉంటుంది. దాంట్లో మళ్ళీ సెకండ్ దానికి వెళ్తే 2 ఇయర్స్ వస్తుంది. ఓకే. థర్డ్ గ్రేడ్ నుంచి మనకి 5 ఇయర్స్ 8 ఇయర్స్ వారంటీస్ వస్తాయి. అచ్చా. దాని బేస్ మీద లైఫ్ వస్తుంది. ఓకే. అండ్ డిస్సర్ట్ అట్లా క్వశ్చన్స్ అడుగుతాం. డిజైన్ ఆర్ డ్యూరబిలిటీ? డిజైన్ ఆర్ డ్యూరబిలిటీయా? డ్యూరబిలిటీయే ఫస్ట్ అంటాను నేను. ఓకే. ఏంటంటే ఫస్ట్ డ్యూరబిలిటీ, మనం ఇన్వెస్ట్ చేసిన దానికి డ్యూరబిలిటీ ఉంటేనే దెన్ డిజైన్ కూడా ఉంటుంది. ఇప్పుడు నార్మల్గా ఇంటీరియర్ చేయించుకుంటున్నప్పుడు వాల్కే డ్రెస్సింగ్ టేబుల్ అటాచ్ చేసి ఉంటుంది, అలా చేయించుకోవడం బెటరా, లేదు అంటే ఫుల్లీ ఫర్నిచర్ షాప్లో నుంచి మనం తెచ్చుకోవడం బెటరా? ఓకే, అది అయితే మాత్రం మనం ఏదైతే ఇంటీరియర్స్ తోటి చేయించుకోవడం బెస్ట్. ట్రెండీ డిజైన్సా టైమ్లెస్ డిజైనా? ట్రెండీ విత్ టైమ్లెస్ డిజైన్కి వెళ్ళొచ్చు. అంటే ఎలా అంటే ఇప్పుడు మనకి ట్రెండ్ అవుతుందని ఇప్పుడు చేయించుకుంటే మాత్రం దాని యూస్ కేస్లో మనకి ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే. లుక్ వైజ్ ఉంటుంది కానీ మనం లాంగ్ రన్లో అది యూస్ చేయలేము. ఓకే. న్యాచురల్ మెటీరియల్సా సింథటిక్ డ్యూరబిలిటీయా? న్యాచురల్ మెటీరియల్స్ ఎక్కువ యూస్ చేయాలి. ఈజీ మేక్ ఓవర్ బెడ్రూమ్ ఆర్ కిచెన్? బెడ్రూమ్. ఫర్నిచర్ మిస్టేక్ని ఏది బెటర్గా హైడ్ చేస్తుంది, లైటింగా లేదు అంటే ఫినిషింగా? ఫినిషింగ్. మోడర్న్ ఆర్ ట్రెడిషనల్? మోడర్న్ విత్ ట్రెడిషనల్ టచ్అప్. ఓకే. మ్యాట్ ఫినిష్ ఆర్ గ్లాసీ ఫినిష్? మ్యాట్. ఫ్యాబ్రిక్ సోఫానా లెదర్ సోఫానా? ఫ్యాబ్రికే బెస్ట్. బికాజ్ ఫ్యాబ్రిక్లో ఏంటంటే మీకు దాంట్లో ఎయిర్ సర్క్యులేషన్ ఉంటుంది, అండ్ లెదర్లో వచ్చేటప్పుడు మీకు ఎయిర్ సర్క్యులేషన్ ఉండదు కాబట్టి మోర్ దెన్ ½ అవర్ మనం కూర్చోలేము దాంట్లో. ఓకే. ఇల్లు కొనేటప్పుడు ఈఎంఐ తీసుకోవడానికి ఒక అర్థం ఉంది, బట్ ఇంటీరియర్కి ఫర్నిచర్కి ఈఎంఐ తీసుకోవడం బెటరేనా? నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే బెటర్ కాదు. ఓకే. ఎందుకంటే మనం ఈఎంఐలో తీసుకున్నది ఇంటికి ఈఎంఐ అంటే 15 ఇయర్స్ ఈఎంఐ మినిమం అవును. సో ఆ 15 ఇయర్స్ తన లైఫ్ వస్తుంది, అవును, మనకి వర్తే అది. బట్ ఇంటీరియర్స్ కానీ ఫర్నిచర్కి మనం మినిమం దాంతో పాటు 10 ఇయర్స్ తీసుకుంటున్నారు. ఓకే. అదైతే వర్త్ కాదు, ఎందుకంటే ప్రోడక్ట్ కూడా ఉండదు. అవును, అవును. ఇప్పుడు చాలామందికి అంటే పాత ఇల్లులు ఉన్నాయనుకోండి, రీమోడలింగ్ చేయించుకోవాలి లేదంటే వాల్పేపర్స్ పెట్టించుకోవాలని అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు రీపెయింటింగ్ చేయించుకుందాం అనుకుంటున్నారంటే సీపేజ్ ఇష్యూ ఉంటేనే మనం మళ్ళీ పెయింట్ వేసుకోవడం కానివ్వండి వీటి కోసం వెళ్తాం మనం, ఎందుకంటే మనకి అక్కడ లీకేజెస్ ఉన్నాయి కాబట్టి.
సో, మన వాల్‌ని మొత్తం అంతా ఫస్ట్ వాటర్ ప్రూఫింగ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం వాల్‌పేపర్‌కెళ్ళొచ్చు. ఓకే. మనం ఇప్పుడు దాన్ని కవర్ చేద్దామని చూస్తే మాత్రం అది మళ్ళీ డబుల్ ఇన్వెస్ట్‌మెంట్ కిందనే అవుతుంది. ఓకే. థ్యాంక్ యూ మణికంఠ గారు. థాంక్స్ ఎ లాట్ ఫర్ యువర్ టైమ్. ఫర్నిచర్ నుంచి ఇంటీరియర్ వరకు ఉన్న డౌట్స్ అన్నీ క్లియర్ చేశారు. థాంక్స్ ఎ లాట్. థాంక్స్ ఫర్ యువర్ టైమ్. థాంక్ యూ అండి.